హలో స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు హరి లాజిక్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే పేపర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ 5th January 2021లో వచ్చిన షిఫ్ట్ 3 పేపర్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ కంటిన్యూ ద డిస్కషన్. సో క్వశ్చన్ నెంబర్ 1. The area of a rhombus is 96 centimeters square and one of its diagonal is 16 centimeters. What is the length of its side? ఈ క్వశ్చన్లో మీకు సెకండ్ డయాగ్నల్ అడగలేదు, సైడ్ అడిగారు అనమాట. సో సైడ్ అంటే ఇది మనకి రాంబస్ తీసుకుంటే ఈ సైడ్ మనకి కావాలి, ఓకేనా? సో ఫస్ట్ మనం సెకండ్ డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేద్దాం, దాని తర్వాత ప్రాసెస్ ఏంటో మీకు క్లియర్గా చెప్తాం. సో ఇక్కడ ఏరియా ఆఫ్ ఏ రాంబస్ ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత ఇచ్చారు? 96 ఇచ్చారు. d1 వాల్యూ ఎంత? 16 సెంటీమీటర్స్. సో హాఫ్ ఇంటూ 16 ఇంటూ d2 ఈజ్ ఈక్వల్ టు 96. 16 1 జా 16 6 జా d2 ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. డయాగ్నల్ 2 ఎంత? 12 సెంటీమీటర్స్. ఇక మీకు డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా, ఒక సైడ్ లెంత్ మీకు రావాలి అంటే హాఫ్ ఆఫ్ ద డయాగ్నల్ కావాలి, ఇక్కడ హాఫ్ ఆఫ్ ద డయాగ్నల్ కావాలి. అంటే ఇది హార్జంటల్గా 12 అనుకుంటే హాఫ్ ఎంత? 6. వర్టికల్గా 16 అనుకుంటే హాఫ్ ఎంత? 8. సో ఆటోమేటిక్గా ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్లో ఉంది కాబట్టి సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకే, సో హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 64 ప్లస్ 36 రూట్ 100 అంటే 10. సో ఆప్షన్ 4 is the solution for question number 1. Next, question number 3. The cost of 10 books is 560 rupees. What is the cost of 56 such books? 10 పుస్తకాల ఖర్చు 560 రూపాయలు అయితే 56 పుస్తకాల ఖర్చు ఎంత? 10 బుక్స్కి 560 రూపీస్ అయితే 1 బుక్ కాస్ట్ ఎంత? 56. 56 బుక్స్ కాస్ట్ ఎంత? 56 ఇంటూ 56 అంటే మనకి ఇండైరెక్ట్గా ఏం కనుక్కోమంటున్నారు? 56 స్క్వేర్ వాల్యూ కనుక్కోమంటున్నారు. సో 56 స్క్వేర్ అంతా 3136. ఈ స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు సార్? ఈజీగా మనకి మెథడ్స్ ఉన్నాయి, ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిగతా వీడియోస్ అని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ మనం క్యాలిక్యులేషన్ చూద్దాం. 56 ఇంటూ 56. ఫస్ట్ రైట్ సైడ్ ఉన్న రెండు నెంబర్స్ మల్టిప్లై చేయాలి. 6 ఇంటూ 6 ఎంత? 36 ఒకటి. నెక్స్ట్ ఈ రెండు నెంబర్స్ మల్టిప్లై చేయాలి. 5 6 జా 30 ఇంటూ 2 చేయాలి, ఓకేనా? 60. ఈ రెండు నెంబర్స్ మల్టిప్లై చేసి ఇంటూ 2 చేయాలి, 60 వచ్చింది. 60 ప్లస్ 3 ఎంత? 63 కదా. 6 క్యారీ ఫార్వర్డ్ చేసి 3 రాసుకుంటాం. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న రెండు నెంబర్స్ మల్టిప్లై చేయాలి. 5 5 జా 25 ప్లస్ 6 ఎంత? 31. సో 3136. ఏ నెంబర్కైనా మన స్క్వేర్ ఇదే విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. స్క్వేర్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, క్యూబ్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, క్యూబ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇంకా కొన్ని మల్టిప్లికేషన్ టెక్నిక్స్ ఏమేమి ఉన్నాయి, ఈజీగా మనం డబుల్ డిజిట్ ట్రిపుల్ డిజిట్ మల్టిప్లికేషన్స్ ఏ విధంగా చేయాలి, ఇలా మీకు వేదిక్ మ్యాథ్స్ అని చెప్పి ఒక 3 వీడియోస్ ప్రొవైడ్ చేశాను, మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. మీరు అలా వెళ్ళి చూడొచ్చు, లేదంటే ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అలా కూడా మీరు చూడొచ్చు. ఒక 1.5 hour టైం మీరు ఇన్వెస్ట్ చేస్తే 3 వీడియోస్ కంప్లీట్గా చూడొచ్చు. తర్వాత చేసే ప్రాబ్లమ్స్ అన్నిటిలో ఈ క్యాలిక్యులేషన్స్ మీకు ఉపయోగపడతాయి అనమాట, ఈజీగా చేయడానికి. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. Select the number from among the given options that can replace the question mark in the following series. మనకు ఒక సిరీస్ ఇచ్చాడు చూడండి. 111 90 71 54 డాష్. ఎంత తగ్గింది? 21 తగ్గింది. ఇక్కడ 19 తగ్గింది, ఇక్కడ 17. సో 21కి 19కి డిఫరెన్స్ ఎంత? 2, గ్యాప్ 2. 19కి 17కి గ్యాప్ ఎంత? 2. సేమ్ ప్రాసెస్ ప్రకారం ఇక్కడ మనం -15 చేయాలి. సో 54 - 15 ఎంత అంటే 39. జస్ట్ డిఫరెన్స్ మీద ఇచ్చారు, ఈజీ ప్రాబ్లం ఇది మనకి. ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. 2 walls of equal height are on the either side of a road.
ఒక రోడ్ తీసుకుంటే ఆ రోడ్డుకి రెండు సైడ్స్ మనకి ఒకే హైట్ ఉన్న వాల్స్ ఉన్నాయి అన్నమాట. ఇలా మనకు ఒక రోడ్ తీసుకుంటే ఒక సైడ్ హైట్ హెచ్ అనే వాల్ ఉంది, ఇంకొక సైడ్ కూడా హైట్ హెచ్ అనే వాల్ ఉంది. రెండు ఒకటే హైట్లో ఉన్నాయి, విచ్ ఈజ్ 100 మీటర్స్ వైడ్. ఈ వాల్ యొక్క టోటల్ విడ్త్ ఎంత? 100 మీటర్స్. 100 మీటర్స్ ఇచ్చాడు. At a point on the road, two walls in such a way that they indicate two angle of elevation from that point at 60 degrees, 30 degrees. ఏదో ఒక పాయింట్ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఇలా టాప్కు తీసుకోవాలండి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టాప్కు తీసుకోవాలి. ఒకటి 60 డిగ్రీస్ అంట, ఇంకొకటి 30 డిగ్రీస్ అంట. ఒకటి 60 డిగ్రీస్, ఒకటి 30 డిగ్రీస్. ఇక్కడ ఏ పాయింట్లో ఉందో తెలియదు కాబట్టి ఒక సైడ్ ఎక్స్ అనుకుంటున్నా, ఇంకొక సైడ్ 100 మైనస్ ఎక్స్ అనుకుంటున్నా. ఎక్స్ ఇటువైపైనా తీసుకోవచ్చు, ఇటువైపైనా తీసుకోవచ్చు, అది ప్రాబ్లం ఏం లేదు. బట్ జనరల్గా మనకు తెలియాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఎటువైపు అయితే యాంగిల్ తక్కువ ఉంటుందో అటు సైడ్ బేస్ లెంత్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తక్కువ ఉంటుంది. అదే లెంత్ తగ్గుతూ ఉంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ పెరుగుద్ది. ఇలాగా చూడండి, ఈ మూమెంట్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమన్నారు? ద లెంత్ ఆఫ్ ద లాంగర్ స్టైర్స్ ఈస్. లాంగర్ స్టైర్ అనగానే అందరూ ఈ లెంత్ అనుకుంటారు. స్టైర్స్ ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి. అంటే డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేయాలి. లాంగర్ బేస్ ఎటువైపు అయితే ఉంటుందో అటువైపే మనకి లాంగర్ డయాగ్నల్ ఉంటుంది, ఎందుకంటే హైట్ రెండింటికి సేమ్ కాబట్టి. సో 30 డిగ్రీస్ ఎటువైపే ఉంటుందో అటువైపే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఎక్స్ వాల్యూ ఉంటుంది. ఓకేనా, సో ఆల్రెడీ మనం కింద ఎక్స్ అనుకున్నాం కాబట్టి దీన్ని ఎక్స్ అనుకోవద్దు, జస్ట్ అలా పక్కన పెడదాం. సో ఫస్ట్ మనం ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. సో దీంట్లో మనం స్టార్టింగ్ ఏ విధంగా చేస్తాము అంటే tan θ అనే వాల్యూ ఉపయోగించుకుంటాం. tan θ అంటే tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అనే ఒక ఫార్ములా ఉంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఇంకొన్ని ఫార్ములాస్ సేమ్ దీనికి రిలేటెడ్గా sin θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, cos θ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఈ 3 ఫార్ములాస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ మీద ఉంటాయి అన్నమాట. దీంట్లో మనం ఇప్పుడు tan θ ఉపయోగించుకుంటాం. చూడండి, ఇటు సైడ్ ఉన్న ట్రయాంగిల్కి tan 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంతా హెచ్ బై ఎడ్జసెంట్ సైడ్ అంతా ఎక్స్. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ tan 60 డిగ్రీస్ ఒకటి. నెక్స్ట్ మళ్ళీ ఇటువైపు ఉన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి tan 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంతా హెచ్, ఎడ్జసెంట్ సైడ్ అంతా 100 మైనస్ ఎక్స్. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు tan 30 డిగ్రీస్ ఇంటూ 100 మైనస్ ఎక్స్. ఇటువైపు ఉన్న హెచ్ వాల్యూ, ఇటువైపు ఉన్న హెచ్ వాల్యూ రెండు సేమ్ కాబట్టి ఈ రెండు మనం ఇక్కడ ఈక్వల్ చేస్తాం. సో 60 డిగ్రీస్ ఎంత? tan 60 √3. √3x ఈజ్ ఈక్వల్ టు tan 30 అంటే 1/√3. 1/√3 ఇంటూ 100 మైనస్ ఎక్స్. √3 ఇటువైపు వెళ్తే మల్టిప్లై అవుతుంది. 3x ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ ఎక్స్. 4x ఈజ్ ఈక్వల్ టు 100. x ఈజ్ ఈక్వల్ టు 25. మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది కదా. ఇక్కడ మనకి లాంగర్ టర్మ్ కనుక్కోవాల్సింది దీన్ని కదా. అప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది? 100 మైనస్ ఎక్స్ 75 అవుతుంది. సో ఇది 75. హెచ్ వాల్యూ తీయలేదు. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ tan 60 డిగ్రీస్ కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 25. tan 60 అంటే √3 కాబట్టి 25√3. ఇది మనకి 25√3. సో మనం హైపోటెన్యూస్ ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజీగా ఉంది కదా. బట్ మనకు వాల్యూస్ పెద్దగా ఉన్నాయి. ఇంకా ఏదన్నా ఉందా అంటే sin θ ఉపయోగించి చేయొచ్చు. sin θ ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా. సో sin 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ 25√3 బై హైపోటెన్యూస్ ఎక్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25√3 బై sin 30 అంటే 1/2.
1/2 that is equal to 50√3 is the solution. ఓకేనా? ఈ ప్రాబ్లం కొంచెం పెద్దదే. ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయకుండా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఇలాంటి ప్రాబ్లం వచ్చి మీకు డౌట్ ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లం వదిలేయడమే బెటర్. ఎందుకంటే మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి వస్తే చేయొచ్చు, వెల్ అండ్ గుడ్. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. The sides of a certain triangles are given below. Identify one of the which right angle triangle. మనకి ఏదైనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవ్వాలంటే అది మనకు ఫాలో అవ్వాల్సిన మెథడ్ ఏంటి? పైథాగరస్ ట్రిపులెట్స్ ఫామ్ అవ్వాలన్నమాట. పైథాగరస్ ట్రిపులెట్స్ అంటే ఇది హైపోటెన్యూస్ అనుకొని ఈ రెండు సైడ్స్ అనుకుంటే హైపోటెన్యూస్ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b² ఫామ్ చేయాలి. సో ఈ ఈక్వేషన్ ఫార్మ్ అయ్యేది మనకి ఆప్షన్ 4లో ఉంది. చెక్ చేద్దాం. లాంగెస్ట్ లెంత్ మనకి హైపోటెన్యూస్ అవుద్ది. సో 25² ఇజ్ ఈక్వల్ టు 7² ప్లస్ 24². ఎలాగ రూట్ ఇటు పక్క వస్తే స్క్వేర్ అవుతుంది, డైరెక్ట్గా రాశాను. 25² అంటే 625, 7² 49, 24² 576, దట్ ఈజ్ ఈక్వల్ టు 625. రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. Amarjit Singh can complete a piece of work in 5 days. With the help of his son, he can complete it in 3 days. In how many days son independently complete the work? Father plus son ఇద్దరు కలిపి ఒక వర్క్ ని 3 days లో చేస్తారు. ఫాదర్ ఒక్కడే అయితే 5 days లో చేస్తాడు. సో ఎల్సిఎం ఎంత? 5 3s are 15. టోటల్ వర్క్ ఎంత? 15 యూనిట్స్ అనుకుంటే ఫాదర్ ఎఫిషియన్సీ 3 యూనిట్స్, ఫాదర్ ప్లస్ అని ఇద్దరు కలిపితే ఎఫిషియన్సీ 5 యూనిట్స్. సో ఫాదర్ ఒక్కడైతే పర్ డే 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తాడు, 5 days లో కంప్లీట్ అవుతుంది. అదే ఫాదర్ ప్లస్ అని ఇద్దరు కలిపి 5 యూనిట్స్ వర్క్ చేస్తారు. సో సన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 5 - 3 is equal to 2. సో ఒక సన్ పర్ డే 2 యూనిట్స్ వర్క్ చేస్తే టోటల్ వర్క్ ని ఎన్ని డేస్ లో చేస్తాడు? దట్ ఈస్ ఈక్వల్ టు 7.5 days పడుతుంది. ఆప్షన్ 2 ఈస్ ద సొల్యూషన్. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ఈజీగానే ఉంటాయి మీ క్వశ్చన్స్ ఇదే విధంగా. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 0.4 ప్లస్ 404/1000. డెసిమల్స్ మీద ప్రాబ్లం అడిగాడు. 0.4 అంటే 0.40 అని తీసుకోవచ్చు, 0.400 తీసుకోవచ్చు, 0.4000 కూడా తీసుకోవచ్చు. మనం ఇక్కడ మనకి 404/1000 అంటే 0.404 వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మనం 000 తీసుకుందాం. అంటే 0.400 ప్లస్ ఇక్కడ మనకి డినామినేటర్లో 1000 ఉంది కాబట్టి 3 పాయింట్స్ వెనక్కి పెట్టుకోవాలి. 0.404 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.804 ఇస్ ద సొల్యూషన్. ఆప్షన్ 3. ఓకే, రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. 35 people could complete a work in 24 days. 35 people 24 days లో వర్క్ కంప్లీట్ చేస్తారు. బట్ ఆఫ్టర్ దే వర్క్డ్ ఫర్ 6 days, వాళ్ళు 6 days వర్క్ చేసిన తర్వాత దేర్ ఎంప్లాయర్ వాంటెడ్ ద వర్క్ షుడ్ బి కంప్లీటెడ్ ఇన్ టోటల్ 16 days. వర్క్ మొత్తం 16 days లో అయిపోవాలి అని చెప్పి వాళ్ళకి వర్క్ ఇచ్చిన అతను చెప్పాడు. హౌ మెనీ మోర్ వర్కర్స్ need to be employed to meet the deadline. సో డెడ్ లైన్ టైం కల్లా వర్క్ కంప్లీట్ అవ్వాలి అంటే ఇంకా ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి అంటున్నారు. ఫస్ట్ ఎంత వర్క్ ఉంది, దాంట్లో ఎంత వర్క్ కంప్లీట్ అయింది, సో మిగిలిన వర్క్ డెడ్ లైన్ లో కంప్లీట్ అవ్వడానికి ఎంతమంది కావాలి, ఈ స్టెప్స్ మనం ఫాలో అవుతాం. ఫస్ట్ టోటల్ వర్క్ ఎంత? టోటల్ వర్క్ దట్ ఈజ్ ఈక్వల్ టు 35 members ఈచ్ 24 days చేస్తే 840 యూనిట్స్ ఆఫ్ వర్క్ వస్తుంది. కంప్లీటెడ్ వర్క్ ఎంత? కంప్లీటెడ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 35 members 6 days వర్క్ చేస్తే 210 యూనిట్స్ అయిపోయింది. సో రిమైనింగ్ 630 యూనిట్స్ ఆఫ్ ద వర్క్. ఈ 630 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ చేయడానికి ఎన్ని డేస్ టైం ఉంది? టోటల్ 16 days అయితే ఆల్రెడీ 6 days అయిపోతే మిగిలింది ఎంత? 10 days. సో బై 10 చేస్తే 63 వర్కర్స్ కావాలి మొత్తం. ఓకేనా? 10 days 63 వర్కర్స్ పనిచేస్తే రిమైనింగ్ వర్క్ అవుతుంది, లేదంటే అవ్వదు. సో
35 కంటే ఎంతమంది ఎక్కువ కావాలి? 63 minus 35 is equal to 28. Option 2 is the solution. Next, question number 19. If the positions of a letter in the English alphabet is the value of the letter, then what will be the total of all the letters in the word exaggeration? అన్ని లెటర్స్ ఆల్ఫాబెట్స్ కలిపితే వచ్చే వాల్యూ ఎంత అని అడిగారంటే సింపుల్గా. సో ఈ అంటే 5, ఎక్స్ అంటే 24, ఏ అంటే 1, జి అంటే 7, జి అంటే 7, ఈ అంటే 5, నెక్స్ట్ ఆర్ అంటే 18, ఏ అంటే 1, టీ అంటే 20, ఐ అంటే 9, ఓ అంటే 15, ఎన్ అంటే 14. మొత్తం కలిపితే మీకు 126 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. ఇఫ్ sin 2a is equal to 2 sin a, ఏ వాల్యూ ఎంత? 30, 90, 0, 60. ఈ వాల్యూస్ మీరు సబ్స్టిట్యూట్ చేసుకొని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ కూడా చేయొచ్చు. sin 2θ మనకి ఫార్ములా ఏంటి? 2 sin θ cos θ. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 2 sin a cos a is equal to 2 sin a. 2 sin a 2 sin a క్యాన్సిల్ అయితే cos a is equal to 1. cos θ is equal to 1 ఎప్పుడు వస్తుంది? 0 degrees అయినప్పుడు వస్తుంది. సో మీకు ఆల్రెడీ బేసిక్ ఫార్ములాస్, బేసిక్ వాల్యూస్ ఉండే విధంగా ట్రిగనామెట్రీలో చదువుకోమని చెప్పాను. ఐడెంటిటీస్ ఏముంటాయి, అలాగే మనకి 0 degreesకి 30 degreesకి వాల్యూస్ ఏమేమి ఉంటాయి, అలాగే కన్వర్జెన్స్ sin 90 minus θ, cos 90 minus θ, tan 90 minus θ ఇలాంటివన్నీ చదువుకోమని చెప్పాను. అలాంటి బేసిక్స్ మీరు చదువుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఈజీగా చేయొచ్చు. ఓకే, మరి నేనే ప్రొవైడ్ ట్రై చేస్తాను, మొత్తం ఒక పీడిఎఫ్ లా రెడీ చేస్తాను. ఈ వీడియో కంటే అవైలబుల్గా ఉండకపోవచ్చు, ఐడియా ఎప్పుడు వచ్చింది కాబట్టి నెక్స్ట్ పార్ట్ చేసే టైం కల్లా మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఆ పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తా, ఫార్ములా పీడిఎఫ్. మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు, మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. రీడ్ ద ఫాలోయింగ్ కంక్లూజన్స్ స్టేట్మెంట్స్. అంత అవసరం లేదు, స్టేట్మెంట్స్ ఇచ్చారు, కంక్లూజన్స్ ఇచ్చారు, సిలాజమ్స్ ఇచ్చారండి. సిలాజమ్ టాపిక్ ఇలా ఆల్ ఇంజనీర్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్, ఆల్ గ్రాడ్యుయేట్స్ ఆర్ సక్సెస్ఫుల్, ఈ మోడల్ మనం సిలాజమ్స్ అంటాం. ఫస్ట్ స్టేట్మెంట్స్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్, ఆల్ ఇంజనీర్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్. ఆల్ ఇంజనీర్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్. ఆల్ గ్రాడ్యుయేట్స్ ఆర్ సక్సెస్ఫుల్. ఆల్ గ్రాడ్యుయేట్స్ ఆర్ సక్సెస్ఫుల్. కంక్లూజన్స్, ఆల్ సక్సెస్ఫుల్ ఆర్ గ్రాడ్యుయేట్స్ అన్నారు. మనకి రివర్స్ ఇచ్చాడు, నార్మల్గా స్టేట్మెంట్లో రివర్స్ ఇచ్చాడు, కంక్లూజన్ ఆపోజిట్ అడిగాడు. సో ఖచ్చితంగా కాదు. ఆల్ ఇంజనీర్స్ ఆర్ సక్సెస్ఫుల్, గ్రాడ్యుయేట్స్లోనే ఇంజనీర్స్ ఉన్నారు కాబట్టి ఇంజనీర్స్ కూడా సక్సెస్ఫుల్ కేటగిరీలోకే వస్తారు. సో రైట్, ఓన్లీ ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. ఇఫ్ 1/5√2 - 7 is equal to a√2 + b. దీన్ని మనం రేషనలైజేషన్ చేయాలి. రేషనలైజేషన్ అంటే మీకు ఆల్మోస్ట్ ఇంతకుముందు ప్రాబ్లమ్స్ చాలా చేశాను. సర్ట్స్ అండ్ ఇండిసెస్ మీద ఒక 4 వీడియోస్ చేశాను కంప్లీట్గా. ఆ సిరీస్లో మీకు దీని మీద చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవేళ మీకు కావాలంటే ఆ వీడియోస్ వెళ్ళి మీరు చూడండి, అవి కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం రేషనలైజేషన్ చేయాలి అంటే కింద డినామినేటర్లో a - b × a + b అంటే a² - b² వచ్చేలా చేయాలి. అంటే 5√2 + 7తో మనం డినామినేటర్లో మల్టిప్లై చేయాలి. సో మనం ఏం చేస్తాం, న్యూమరేటర్లో డినామినేటర్లో 2 ప్లేసెస్లో 5√2 + 7తో మనం మల్టిప్లై చేస్తాం. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు 1/5√2 - 7 × 5√2 + 7/5√2 + 7. That is equal to 5√2 + 7/5√2 whole square - 7 square. 5√2 whole square అలా చేస్తాం. 5√2 whole square is equal to 5 square × √2 whole square. Square root cancel అయితే 25 × 2 is equal to 50. ఓకేనా? Therefore 5√2 + 7/50 - 49 ఎంత వస్తుంది మనకి? 1 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 5√2 + 7 అంతే. సో ఇప్పుడు దీనికి ఈక్వల్ చేస్తే
A is equal to 5 వస్తుంది, B is equal to 7 వస్తుంది. Option 2 is the solution for question number 23. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. A cylinder and a cone are of the same base radius. Base radius సేమ్ అంటే బేస్ సేమ్ ఉంటుంది, అండ్ హైట్ కూడా సేమ్ ఉంది. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ టు ద కోన్. సిలిండర్కి కోన్కి రెండింటికి వాల్యూమ్స్ యొక్క రేషియో కావాలి. సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా πr²h ఈజ్ టు కోన్ ఫార్ములా 1/3 πr²h. ఎలాగో పై కాన్స్టెంట్ క్యాన్సిల్, రేడియస్ హైట్ రెండింటికి సేమ్ కాబట్టి క్యాన్సిల్. సో 1:1/3 వచ్చిందంటే 3:1 ఇస్ ద సొల్యూషన్. ఆప్షన్ 1. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఓకేనా? బేసిక్ ఫార్ములా వస్తే చాలు. మీకు ఆల్రెడీ అర్థమెటిక్ ప్రిపరేషన్ ప్లాన్ అనే వీడియోలో చెప్పాను. మీరు బేసిక్ ఫార్ములాస్ అన్నీ నేర్చుకొని ఆ ఫార్ములాస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసే విధంగా ఉండే క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తే చాలు మెన్సురేషన్ టాపిక్లో. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. The present population of a town is 50,000. If the population of the town is increased by 4% annually, what will be the population of 2 years? Direct గా మనకి ఫార్ములాస్ ఉన్నాయి. సో 15,000 into 104/100 into 104/100. 2 years కాబట్టి 2 times వేసుకున్నాం. 104/100 104/100 4% ఇంక్రీజ్ కాబట్టి zeros cancel. సో 5 into 104 whole square. 104 whole square ఎలా చేయాలి? 104కి 100 కంటే వాల్యూ ఎంత ఎక్కువ? 4 ఎక్కువ. 4 యాడ్ చేయాలి. 108 తర్వాత 100లో మనకి జీరోస్ 2 కాబట్టి 2 డిజిట్స్ పెట్టుకొని ఈ 4కి స్క్వేర్ చేయాలి. 16. సో 10816. 5 into 10816 that is equal to 54,080. దట్ ఈస్ ద సొల్యూషన్. ఇది కూడా నేను ఈ వేదిక్ మ్యాథ్స్ వీడియోస్లో ప్రొవైడ్ చేశాను, స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పి. ఆ వీడియోస్ మీరు చూడండి, ఖచ్చితంగా చూడండి, మీకు చాలా యూజ్ అవుతాయి. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్? ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. సిమిలర్ అంటే దీంట్లో ఉన్న లెంత్లన్నీ దీంట్లో ఉన్న లెంత్లతో ఒకే ప్రపోర్షన్లో ఉంటాయి. ఏబి పిక్యూ ఏ ప్రపోర్షన్లో ఉన్నాయో బీసీ అండ్ క్యూఆర్ కూడా అదే ప్రపోర్షన్లో ఉంటాయి. ఏసీ అండ్ పిఆర్ కూడా అదే ప్రపోర్షన్లో ఉంటాయి. ఓకేనా? ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ అన్ని చూసుకొని అదే ప్రపోర్షన్లో ఉన్నాయా లేదా అని మీరు చెక్ చేసుకుంటే చాలు. త్రూ వెరిఫికేషన్ ఈజీగా చేసే ప్రాబ్లం. ఓకే, ఇక్కడ మనకి ఆప్షన్ 4 మనకి సొల్యూషన్ ఉంది. ఏబి 2.5, బీసీ 4.5, సిఏ 3.5. పీక్యూ అంటేనేమో మనకి 5 ఇచ్చాడు, క్యూఆర్ అంటే 9 ఇచ్చాడు, ఆర్పి 7 ఇచ్చాడు. చూడండి అన్ని మనకి డబల్ ఉన్నాయి. 25 అంటే 2.5 2 జార్, 3.5 2 జార్, 4.5 2 జార్. సో అన్ని మనకి 1:2 రేషియోలో ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 33. What conclusion can be drawn from the premises all teachers are hardworking persons? All teachers are hardworking persons. Hardworking persons. Most hardworking persons are women. Hardworking persons are women అన్నాడు. women. ఓకేనా? సో దీన్ని ఇలా మనం డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ఆల్ ఉమెన్ ఆర్ హార్డ్ వర్కింగ్ పర్సన్స్ కాదు, నో టీచర్ ఈజ్ ఎ ఉమెన్ కాదు, ఆల్ టీచర్స్ ఆర్ ఉమెన్ కాదు. మిగిలింది ఏంటి? సమ్ ఉమెన్ ఆర్ హార్డ్ వర్కింగ్ పర్సన్స్. ఇది మనకి రైట్. దీన్ని ఇంకో విధంగా కూడా తీసుకోవచ్చు మీరు. టీచర్స్ ఆర్ హార్డ్ వర్కింగ్ పర్సన్స్, ఉమెన్ ఇలా తీసుకోవచ్చు, ఇలా కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. ఎలా తీసుకున్నా మీకు ఆన్సర్ సేమ్ వస్తుంది అనమాట. ఓకే, వెన్ డయాగ్రామ్స్ క్వశ్చన్ ఇది, బట్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు అంతే. ఓకేనా? లాజికల్ డయాగ్రామ్స్ అని కూడా అంటాం మనం. క్లియర్? ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 34.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ వెన్ ఫార్ములా హ్యాస్ సింబాలిక్ మీనింగ్? అమౌంట్ ఏ, ప్రిన్సిపల్ పి, సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా అడిగాడు. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్, అంతే. వెరీ బేసిక్ ఫార్ములా అనమాట మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో. దాని నుంచి క్వశ్చన్లు అడగడం అనేది మనం ఎక్స్పెక్ట్ చెయ్యం ఇంత ఈజీగా అడుగుతారని చెప్పి. నార్మల్గా ఇంట్రెస్ట్ అంటే ఏదో ఒక క్వశ్చన్ ఇచ్చి నెంబర్స్ ఇచ్చి సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయండి, లేదా వాటి మధ్య డిఫరెన్స్ ఇచ్చి డిఫరెన్స్ బట్టి పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయండి, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయండి, ఇలా అంటారు అనుకుంటాం. బట్ ఇది మనకి బేసిక్ క్వశ్చన్ అంటే లెక్క. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. విచ్ ఆఫ్ ద గివెన్ ఆప్షన్స్ బెస్ట్ క్లాసిఫైస్ ద ఫాలోయింగ్ ఐటమ్స్? ఆల్టోమీటర్, బారోమీటర్, డైనమోమీటర్, థర్మోమీటర్. ఎనాలజీ క్వశ్చన్ అండి ఇది. మీకు వర్డ్ ఎనాలజీలో ఉంటుందన్నమాట. ఆ మీనింగ్స్ మీకు క్లారిటీగా తెలిస్తేనే సొల్యూషన్ పెట్టగలరు. ఓకే, బట్ వాటిలో ఏదో ఒకటన్నా మీకు 100% క్లారిటీగా తెలియాలి. నాకు థర్మామీటర్ గురించి బాగా తెలుసు, మిగతా కూడా తెలుసు, బట్ జనరల్ వేలో చెప్తున్నా. థర్మామీటర్ దేనికి మెజర్ చేస్తాం మనం? టెంపరేచర్ మెజర్ చేస్తాం. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. హీటింగ్ ఎక్విప్మెంటా? కాదు. నావిగేషనా? కాదు. వెయిటింగా? కాదు. మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అన్నారు. టెంపరేచర్ మెజర్ చేస్తాం కాబట్టి ఆప్షన్ 3 మనకి సరిపోయింది. ఓకేనా? ఆల్టామీటర్, బారోమీటర్, డైనమోమీటర్ అన్ని మనకి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్సే, బట్ దాంట్లో మనకు క్లారిటీగా తెలిసిన థర్మోమీటర్ కాబట్టి దాని గురించి మీకు కొంచెం బ్రీఫ్గా చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. క్వశ్చన్ నెంబర్ 36. ద పెరిమీటర్స్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్, ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్ ఆర్ 36 centimeters and 24 centimeters రెస్పెక్టివ్లీ. 2 ట్రయాంగిల్స్ ఇచ్చారు. ఆ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ గా ఉంటాయి అని చెప్పారు. వాటి యొక్క పెరిమీటర్స్ ఏమన్నారు? ఒకటేమో 36, ఇంకొకటేమో 24 అన్నారు. ఓకేనా? ఇఫ్ పిక్యూ ఈజ్ ఈక్వల్ టు 10 centimeters, దెన్ వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఏబి? ఫస్ట్ మనం ట్రయాంగిల్స్ రెండు డ్రా చేసుకుందాం. ఒక ట్రయాంగిల్ ఇదైతే, అంటే ట్రయాంగిల్ ఏబిసి అనుకుంటే ఏబిసి దేనికి సిమిలర్ గా ఉంది? ట్రయాంగిల్ పిక్యూఆర్. ఓకేనా? సో ఇప్పుడు ఏబిసి యొక్క పెరిమీటర్ అంతా 36 centimeters, పిక్యూఆర్ పెరిమీటర్ 24 centimeters. అంటే ఇక్కడ మనకి పిక్యూ లెంత్ ఎంత ఇచ్చారు? 10 centimeters ఇచ్చారు. మనల్ని ఏబికి కనుక్కోమన్నారు. ఓకేనా? సో ఇక్కడ నార్మల్గా చూడండి, ఇక్కడ లెంత్ మనకి ఏ విధంగా ఉందో అదే విధంగా పెరిమీటర్ డిఫరెన్స్ కూడా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనకి లెంత్ ఇంక్రీజ్ అయితే పెరిమీటర్ ఇంక్రీజ్ అవుద్ది, లెంత్ డిక్రీజ్ అయితే పెరిమీటర్ కూడా డిక్రీజ్ అవుద్ది, అంతే ఇంకా. సో ఇక్కడ మనం చూడడానికి పెరిమీటర్స్ ఇక్కడ ఏ రేషియోలో ఉన్నాయో చెక్ చేద్దాం. ఫస్ట్ మనం పెరిమీటర్ 36, పెరిమీటర్ 24, 12 3s are 12 2s are. పెరిమీటర్స్ రెండు మనకి ఏ రేషియోలో ఉన్నాయి? 3:2 రేషియోలో ఉన్నాయి. సో అదే విధంగా మిగతా లెంత్లన్నీ అదే రేషియో ప్రకారంగా ఉంటాయి. ఇప్పుడు మనకి పీక్యూ లెంత్ 10 అయితే ఏబి లెంత్ ఎంత ఉంటుంది అంటే సేమ్ ఇదే 3:2 రేషియో ప్రకారంగా ఉంటాయి. సో ఇప్పుడు x:10 అంటే ఇప్పుడు 10 అనేది 2 పార్ట్స్ అయితే x అనేది 3 పార్ట్స్. ఓకేనా? 10 అనేది 2 పార్ట్స్ అయితే x అనేది 3 పార్ట్స్ అవ్వాలి. అంటే ఇప్పుడు 2 పార్ట్స్ మనకి 10 అయితే 3 పార్ట్స్ వాల్యూ ఎంత? 15. ఎందుకంటే 2 5s are 10, 3 5s are 15 వస్తుంది. నార్మల్గా చేసే క్యాలిక్యులేషన్ అది కదా. ఓకే, సో ఆప్షన్ 4 ఈస్ ద సొల్యూషన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 37. సెలెక్ట్ ద వర్డ్ పెయిర్. మనకి ఇక్కడ ఎనాలజీ టాపిక్ ఇచ్చారు. ఎనాలజీలో కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ మీకు తెలియాలి. ఓకేనా? తెలిస్తేనే మీ ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేయగలరు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూద్దాం. బటర్ఫ్లై ఇన్సెక్ట్ అని ఇచ్చాడు. బటర్ఫ్లై ఇన్సెక్ట్. నార్మల్గా బటర్ఫ్లై అనేది బర్డ్స్కి సంబంధించింది కాదు, ఇన్సెక్ట్ గ్రూప్కి సంబంధించింది. అంటే ఒక ఇన్సెక్ట్ నేమ్ ఇచ్చారు, అంటే గ్రూప్ యొక్క పేరు ఇచ్చారు అనమాట. అంటే మనం హ్యూమన్లో మేల్ ఫీమేల్ ఎలాగో అలాగనమాట. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ అలాగే మనకు ఆప్షన్ 2 సరిపోతుంది దానికి ఆన్సర్. ఎందుకంటే ఆస్ట్రిచ్ అనేది బర్డ్, అంటే గ్రూప్ను మనం బర్డ్స్ గ్రూప్ కింద తీసుకుంటాం కాబట్టి ఆస్ట్రిచ్ అంటే దానికి గ్రూప్ నేమ్ అనమాట. ఓకే, సో మిగతా కూడా చెక్ చేద్దాం.
రాడెంట్ ర్యాట్, ర్యాట్ అనేది నేమ్, సో కాదు. నెక్స్ట్ చైర్ ఐటమ్ కాదు, రివర్స్ రావాలి, చైర్ ఫర్నిచర్ రావాలి, ఇది కూడా కాదు. నెక్స్ట్ మ్యాన్ మ్యామెల్ కాదు. ఓకేనా, ఇక్కడ ఈజీగానే ఉంది, పెద్ద టఫ్గా ఏమీ లేదు. ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39, ఇది కూడా మనకి ఎనాలజీ మీద. ఎనాలజీలో వర్డ్ ఎనాలజీ మీద కొన్ని క్వశ్చన్స్ ఎక్కువ అడిగారు. సో క్వశ్చన్ నెంబర్ 39, మ్యాప్ లొకేషన్. సో మ్యాప్ యొక్క పర్పస్ ఏంటి? మనకి లొకేషన్ చూపించడం. మ్యాప్ యొక్క పర్పస్ ఏంటి? మనకి లొకేషన్ చూపించడం. నెక్స్ట్ అలాగే కంపాస్ యొక్క పర్పస్ ఏంటి? మనకి డైరెక్షన్ చూపించడం. మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం, విడిగా కూడా చూస్తూ ఉంటాం. మనకి నార్త్ డైరెక్షన్ చూపిస్తూ ఉంటుంది, రెడ్ కలర్ మార్క్ చూపిస్తూ. సో అంటే నార్త్ డైరెక్షన్ మనకు చూపిస్తుంది అర్థం. సో ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 39. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42, మనకి పజిల్ ఇచ్చాడు. సో ఇలాంటి పజిల్స్ ఇచ్చినప్పుడు మీరు ఎక్కువ కష్టపడకుండా పీస్ఫుల్గా ఆలోచించండి. సో ఆన్సర్ వస్తుంది. రానప్పుడు టైం వేస్ట్ అనుకుంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. రెండే రెండు టెక్నిక్స్. ఒకటి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా పీస్ఫుల్గా ఆలోచించండి. ఒక 20 to 30 seconds చూడండి. రాకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. లాస్ట్లో మీరు కావాలంటే చూడొచ్చు టైం ఉంటే. ఓకేనా, టైం ఉంటే చూడొచ్చు, టైం లేకపోతే పోతుంది ఎలాగో. అంతేగాని దాని మీద టైం వేస్ట్ చేసుకుంటే తర్వాత ఉన్న ఈజీ క్వశ్చన్స్ మీరు మిస్ అయిపోతారు. ఓకేనా, అది ఈ క్వశ్చన్కి నేను ఇచ్చే సలహా. ఓకేనా, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 42, స్టడీ ద గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్. సో క్వశ్చన్ అంతా చదవాల్సిన పని లేదులే, చూస్తే మనకు అర్థమైపోతుంది. సో మనకు ఒక బాక్స్లో ఇచ్చాడు, దాంట్లో 9 బాక్సెస్ ఇచ్చాడు, ఒక్కో దాంట్లో ఒక్కొక్క నెంబర్ ఇచ్చాడు. అవన్నీ ఒక ప్యాటర్న్ ప్రకారం అరేంజ్ అయ్యి ఉంటాయి. మనకు కావాల్సిన ప్లేస్లో అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్నది మనం కనిపెట్టాలి. ప్రాసెస్ అంతే. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే అన్నీ మనకి మల్టిప్లికేషన్ ఆర్డర్లో ఇచ్చారు చూడండి. ఫస్ట్ 30 అంటే 5 into 6 30. నెక్స్ట్ 42, 6 into 7 42. నెక్స్ట్ 56, 7 into 8 56. సేమ్ అదే ప్రాసెస్లో 20, 4 into 5 20, 5 into 6 30. నెక్స్ట్ 6 into 7 42 రావాలి ఇక్కడ. సో ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43, the HCF of two numbers is 15 and their LCM is 225. If one of the numbers is 45, then what is the other number? మనకు బేసిక్ ఫార్ములా ఒకటి తెలుసు. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఇజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ LCM ఇంటూ HCF అని. ఒక నెంబర్ నీకు 45 అయినప్పుడు ఇంకొక నెంబర్ X అనుకుందాం. LCM ఎంత ఇచ్చారు? 225 ఇచ్చారు. HCF ఏమో 15 ఇచ్చారు. సో సెకండ్ నెంబర్ ఇజ్ ఈక్వల్ టు 225 into 15/45. ఎలాగో మనకి క్యాలిక్యులేషన్ చేసే పని లేకుండా డైరెక్ట్గా ఆప్షన్స్లోనే మనకు మెన్షన్ చేశారు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 43. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44, ట్రిగనామెట్రీ క్వశ్చన్. సో మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ట్రిగనామెట్రీకి సంబంధించి ఈ గ్రూప్ డికి NTPC రెండింటికి ఉపయోగపడే విధంగా ఫార్ములాస్ అని ఒక పీడిఎఫ్లో రెడీ చేశాను. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి. సో మీకు దాంట్లో ఫార్ములాస్ అప్లోడ్ చేసి ఉంటాను. ఓకేనా, డైరెక్ట్గా మీకు గ్రూప్లో కనిపించకపోతే ఫైల్స్లోకి వెళ్తే మీకు ఫైల్స్లో కనిపిస్తుంది ట్రిగనామెట్రీ ఫార్ములాస్ అని చెప్పి. ఓకేనా, సో సొల్యూషన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 44, sin A plus cos A whole square minus 2 sin A cos A is equal to. ఈ ప్రాబ్లం చేయడానికి మీకు ట్రిగనామెట్రీ ఫార్ములాస్ ఏం అక్కర్లేదు. A plus B హోల్ స్క్వేర్ ఫార్ములా తెలిస్తే చాలు. చూడండి, సైన్ స్క్వేర్ ఏ అంటే A plus B హోల్ స్క్వేర్ ఫార్ములా సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ 2 sin A cos A మైనస్ 2 sin A cos A. ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయితే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ cos square A is equal to 1. sin square theta plus cos square theta is equal to 1 కదా ఐడెంటిటీ. ఓకేనా, ఇది కూడా నేను మెన్షన్ చేశాను మీకు పీడిఎఫ్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45, 46, 47, 48 అన్ని మనకి GS క్వశ్చన్స్. నెక్స్ట్ 49,
ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఎ స్పియర్ ఈజ్ డబల్డ్, స్పియర్ యొక్క రేడియస్ డబల్ అయితే వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద న్యూ స్పియర్ అండ్ ద ఒరిజినల్ స్పియర్? ఇప్పుడు మనకి వాల్యూమ్ ఫార్ములా ఉంటుంది కదా స్పియర్కి 4/3 πr³ అని చెప్పి, దాంట్లో రేడియస్ వాల్యూ డబల్ అయితే ఇప్పుడు డబల్ అయిన తర్వాత ఉన్న కొత్త స్పియర్కి అండ్ డబుల్ అవ్వకముందు నార్మల్గా ఉన్న ఒరిజినల్ స్పియర్కి రెండిటికి వాల్యూమ్ రేషియో ఎంత అని అడిగారు. ఓకేనా? సో ఫస్ట్ 4/3 πr³ ఈజ్ టు 4/3 πr³. ఎందుకు ఒకటి క్యాపిటల్ ఒకటి స్మాల్ పెట్టుకుంటే మీకు కొంచెం ఈజీగా అర్థం అవుద్దని. ఇప్పుడు డబల్ అయిన తర్వాత క్యాపిటల్ ఆర్ అంటే క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి 2r, అంతే కదా. సో నేను క్యాపిటల్ ఆర్ బదులు 2r రాసుకుంటున్నా. 2r⁻³. 4/3 క్యాన్సిల్, పై క్యాన్సిల్. సో 8r³ ఈజ్ టు r³. r³ క్యాన్సిల్ అయితే 8:1 ఇలా అనమాట. ఓకేనా? సో కొంతమంది ఏం చేస్తారంటే r³ అలాగే ఉంచుకొని డబల్ రాసుకుంటారు. సో మీకు ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ మెన్షన్ చేసి క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ 2r అని చెప్పి మెన్షన్ చేసి 2r సబ్స్టిట్యూట్ చేశారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. ద సమ్ ఆఫ్ ద క్లాస్ మార్క్స్ ఆఫ్ ద క్లాసెస్ 90 to 120, 120 to 150. ఓకేనా? ఇది బేసిక్ క్వశ్చన్ మనకి అర్థమెటిక్ కింద వస్తుంది. ఈ స్టాటిస్టిక్స్, మీడియన్, మీన్ ఆ టాపిక్లో ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ 90 to 120, 120 to 150 అని చెప్పి 2 క్లాసెస్ ఇచ్చారు. 2 క్లాసెస్ అంటే మనం క్లాస్లో చెప్పుకునే తరగతులు అంటాం కదా, అది కాదనమాట. 90 to 120 ఒక గ్రూప్ ఆఫ్ నెంబర్స్ అని, నెక్స్ట్ 120 to 150 గ్రూప్ ఆఫ్ నెంబర్స్ అని. ఓకేనా? వీటి యొక్క సమ్ అడుగుతున్నారు. సో ఫస్ట్ ఈచ్ గ్రూప్ యొక్క మార్క్స్ మనం కనుక్కోవాలి. ఇక్కడ 90 to 120 అని ఉంది, ఇక్కడ 120 to 150 అని ఉంది. సో ఈచ్ గ్రూప్ యొక్క మార్క్స్ తెలియాలి అంటే మనకున్న ఫార్ములా ఏంటంటే లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. సో ఫస్ట్ 90 to 120 క్లాసుకు సంబంధించి ఓకేనా క్లాస్ మార్కులు ఎంత, అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ బై 2 అంటే లోయర్ లిమిట్ 90, అప్పర్ లిమిట్ 120 బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 210 బై 2 ఈజ్ ఈక్వల్ టు 105. నెక్స్ట్ 120 to 150కి 120 to 150 యొక్క క్లాస్ మార్క్స్ ఎన్ని, లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 270 బై 2. 270 బై 2 అంటే 135, 235. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ద క్లాస్ మార్క్స్ అంటే 2 మార్క్స్ యాడ్ చేయాలి. సో 240. ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 51. అర్థమైంది కదా. సో ఇప్పుడు క్లాస్ మార్కులు అంటే ఫార్ములా ఏంటి, లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. మనకి ఇది నార్మల్గా యావరేజెస్లో కూడా చూస్తూ ఉంటాం కదా. యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇటు స్మాల్ వాల్యూ ఇటు అప్పర్ వాల్యూ బై 2 చేస్తాం మనం కాన్సిక్యూటివ్ నెంబర్స్లో ఉన్నప్పుడు. ఇక్కడ కూడా అంతే, ఒక క్లాస్ ఒక గ్రూప్ నెంబర్స్ ఇచ్చారు, దాంట్లో మనకి యావరేజ్ వాల్యూనే క్లాస్ మార్క్ కింద వస్తుంది. బట్ ఇది యావరేజ్ టాపిక్ కింద రాదు కాబట్టి నేను యావరేజ్ అనే వర్డ్ మెన్షన్ చేయలేదు ఇందాక చెప్పినప్పుడు. ఓకేనా? బట్ రెండింటికి కాన్సెప్ట్ ఒకటే. ఇక్కడ మాత్రం మనం క్లాస్ మార్క్ అని పిలుస్తాము, ఆ టాపిక్ మనం యావరేజ్ అని పిలుస్తాం అంతే. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద నెంబర్స్ ఫ్రమ్ 2 to 12 ఆర్ కాంపోజిట్ నెంబర్స్? 2 నుంచి 12 లోపు కాంపోజిట్ నెంబర్స్ ఎన్నైతే ఉన్నాయో వాటి యొక్క ఫ్రాక్షన్ మనల్ని అడుగుతున్నారు. ఓకేనా? అసలు ఫస్ట్ మీకు కాంపోజిట్ నెంబర్ అంటే మీనింగ్ ఏంటి, డెఫినేషన్ ఏంటి? 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్న నెంబర్స్ని మనం కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ఏదో ఒక నెంబర్ తీసుకోండి 5. ఈ 5కి ఫ్యాక్టర్స్ ఏంటి, 1, 5 అంటే ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్స్ ఏంటి, 1 ఫ్యాక్టర్గా ఉంటుంది అంటే నెంబర్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. ఓకేనా? ఈ నెంబర్ 5తో తప్ప దేనితోనూ డివైడ్ అవ్వదు, లేదా 1తో తప్ప దేనితోనూ డివైడ్ అవ్వదు. దీన్ని మనం ప్రైమ్ నెంబర్ అంటాం. ఇలా ప్రైమ్ నెంబర్ కాకుండా ఉండే మిగతా నెంబర్స్ అన్నిటిని మనం కాంపోజిట్ నెంబర్స్ అని పిలవచ్చు.
వాటికి ఉన్న సపరేట్ డెఫినేషన్ ఏంటి? 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నవి అంటే 1 అంటే నెంబర్ ఇట్ సెల్ఫ్, ఈ 2 కాకుండా వేరే ఇంకేదైనా ఫ్యాక్టర్ కానీ ఉంటే దాన్ని మనం కాంపోజిట్ నెంబర్ అంటాం. తెలుగులో సంయుక్త సంఖ్యలు అంటాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ కాంపోజిట్ నెంబర్స్ ఏంటో చూద్దాం. సంయుక్త సంఖ్యలు ఏంటో చూద్దాం. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. దీంట్లో మనకి మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 11 నెంబర్స్ ఉన్నాయి. ఈ 11 నెంబర్స్లో కాంపోజిట్ నెంబర్స్ ఏంటి? 2 ప్రైమ్ నెంబర్, 3 ప్రైమ్ నెంబర్, 4 కాదు. అంటే 1తో డివైడ్ అవుతుంది, 2తో డివైడ్ అవుతుంది, 4తో కూడా డివైడ్ అవుతుంది. 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఓకేనా? ఫ్యాక్టర్స్ 1, 2, 4 3 ఉన్నాయి. నెక్స్ట్ 5 ప్రైమ్ నెంబర్, 6 కాదు, 1తోనూ డివైడ్ అవుతుంది, 2తోనూ డివైడ్ అవుతుంది, 3తోనూ డివైడ్ అవుతుంది, అలాగే 6తో కూడా డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 7 ప్రైమ్ నెంబర్, 8 కాదు, 1తో డివైడ్ అవుతుంది, 2తో డివైడ్ అవుతుంది, 4తో డివైడ్ అవుతుంది, 8తో కూడా డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 9, 3, 1 ఉన్నాయి. 10, 1, 2, 5, 11 ప్రైమ్ నెంబరు, 12 కూడా ఉంది. 1, 2, 3, 4, 6, 12 6 ఉంటాయి. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి నెంబర్స్? 1, 2, 3, 4, 5, 6. 6 మనకి కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయి. 2 నుంచి 12 లోపు 6 కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయి. 6. ఓకేనా? ఇప్పుడు ఫ్రాక్షన్ ఏంటి? నెంబర్ ఆఫ్ కాంపోజిట్ నెంబర్స్ బై టోటల్ నెంబర్. 6/11 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? క్వశ్చన్ చూడంగానే కన్ఫ్యూజ్ అయిపోవద్దు. వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ 2 to 12 ఆర్ కాంపోజిట్ నెంబర్స్? క్లియర్ గానే ఉంది క్వశ్చన్, దాంట్లో ఎలాంటి ట్రిక్ లేదు. 2 నుంచి 12 లోపు ఉన్న కాంపోజిట్ నెంబర్స్ యొక్క ఫ్రాక్షన్ ఎంత అని అడిగాడు, అంతే. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. సింప్లిఫికేషన్ లాంటిది ఇచ్చారు. ఫస్ట్ మనం బేసిక్ థింగ్స్ క్యాలిక్యులేషన్ చేసి డైరెక్ట్గా రాసుకుందాం. ఇక్కడ డివైడెడ్ బై ఉంది కదా, సో A/B డివైడెడ్ బై B/C ఉంటే మనం ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను. ఒకటి ఇన్వర్స్ చేస్తే మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు అని దీనికి ముందు పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా ఇక్కడ కూడా రాస్తా చూడండి. A/B డివైడెడ్ బై C/D అని ఉంటే దీన్ని మనం A/B ఇంటూ D/Cగా రాసుకోవచ్చు. ఓకేనా? కింద డినామినేటర్లో బ్రాకెట్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ బ్రాకెట్లో సాల్వ్ అయిన తర్వాతనే ఇటువైపు వస్తాం మనం. ఓకేనా? సో ఫస్ట్ న్యూమినేటర్ సాల్వ్ చేసుకుంటూ వద్దాం. బ్రాకెట్ డినామినేటర్లో బ్రాకెట్లో ఉన్నదే ఫస్ట్ సాల్వ్ చేద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు 7/2 ఇంటూ 2/5 ఇంటూ 3/2 బై 7/2 డివైడెడ్ బై ఇక్కడ 5/2 ఇంటూ 3/2 ఈజ్ ఈక్వల్ టు 15/4. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఈ 7/2 డివైడెడ్ బై 15/4ని నార్మల్గా మల్టిప్లికేషన్ ప్రాసెస్లోకి చేంజ్ చేయొచ్చు. 5.25 ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకేమన్నా ఉన్నాయా? 5, 3 ఏమి లేవు. సో 21/10 వస్తుంది ఇక్కడ. సో 21/10 బై 7/2 ఇంటూ 4/15 2 1s are 2 2s are divided by 5.25. That is equal to 21/10. ఇప్పుడు డినామినేటర్లో ఫ్రాక్షన్ పైకి రావాలి కదా. సో ఇక్కడ డినామినేటర్ ఫ్రాక్షన్ ఎంత వస్తుంది? 7 2s are 14/15 వస్తుంది. రివర్స్ అయితే 15/14 డివైడెడ్ బై 5.25. ఫస్ట్ ఇక్కడ తేలాలి. ఓకేనా? ఇది మనకి బ్రాకెట్లో ఉన్నట్టు లెక్క. ఇది తేలిన తర్వాత ఇటువైపుకి వెళ్తాం మనం. 7 3s are 7 2s are 5 3s are 5 2s are. So that is equal to 3 3s are 9 2 2s are 4 divided by 5.25 ని 520/100 గా రాసుకుంటా. 520/100. 25 2s are 50, 25 1s are 25, 25 4s are. ఇప్పుడు ఎట్లాగో డివైడెడ్ బై ఉంది కాబట్టి రివర్స్ రాసుకుంటే ఇంటూ అవుతుంది.
సో 9/4 into 4/21. 4 cancel, 3 3s are 3 7s are, that is equal to 3/7. ఓకేనా? ప్రాబ్లం చిన్నదే, బట్ మీకు దీంట్లో క్లారిటీ ఉండాలన్నమాట. ఎక్కడెక్కడ మనం ఫ్రాక్షన్స్ మాత్రమే చేయాలి, ఎక్కడెక్కడ మనం బ్రాకెట్ లోపల చేయాలి అని చెప్పి. ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చిన దాంట్లో పైన 3 సపరేట్గా ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ డివైడెడ్ బై ఫాలో అయిపోయాను నేను. ఇక్కడ బ్రాకెట్లు ఇచ్చారు కాబట్టి ఫస్ట్ బ్రాకెట్లో చేశాను. ఆ తర్వాత ఈ ఫ్రాక్షన్తో బ్రాకెట్లో ఉంది చూడండి, ఇలా ఉంది కాబట్టి ఫస్ట్ ఇది మొత్తం కంప్లీట్ చేశాను. ఇక్కడ ఈ స్టెప్లో ఇది కంప్లీట్ అయిన తర్వాత దాంట్లోకి వచ్చాను. స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ వెళ్ళాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. ఏ టూరిస్ట్ వాంటెడ్ టు సీ ద ప్లానటేరియం. ప్లానటేరియం అంటే మనకి స్టార్స్ అని చూపిస్తారు, ఒక లేజర్ షోలా వేసి స్టార్స్ అని చూపిస్తారు, దాన్ని మనం ప్లానటోరియం అంటాం. సో ఇన్ ఏ సిటీ, ఒక సిటీలో ఒక టూరిస్ట్ ఒక ప్లానటోరియం విజిట్ చేయాలనుకున్నాడు. హీ వాక్డ్ ఫ్రమ్ ఏ రైల్వే స్టేషన్ ఇన్ ద ఈస్ట్ డైరెక్షన్ అండ్ అరైవ్డ్ అట్ ఏ పాండ్. రైల్వే స్టేషన్ నుంచి ఈస్ట్ డైరెక్షన్కి వచ్చాడు. ఇక్కడ ఒక పాండ్ వచ్చింది. ఓకేనా? ఒక పాండ్ దగ్గరికి అరైవ్ అయ్యాడు. హీ టర్న్ లెఫ్ట్, దెన్ అట్ ద సెకండ్ కార్నర్ ఆఫ్ ద పాండ్ హీ టర్న్ రైట్. ఇతను టచ్ చేసిన పాయింట్ని మనం ఫస్ట్ కార్నర్ అనుకుందాం, ఎందుకంటే లెఫ్ట్ తిరిగి కొంచెం ట్రావెల్ చేసిన తరువాత సెకండ్ కార్నర్ దగ్గర రైట్ తిరిగాడు అన్నాడు. అంటే కొంచెం ట్రావెల్ చేస్తేనే సెకండ్ కార్నర్ వస్తుంది కదా. సో మనం ఉన్నది ఫస్ట్ దగ్గర అనుకుందాం. ఇది ఫస్ట్ కార్నర్. లెఫ్ట్ తీసుకొని ట్రావెల్ చేశాడు కొంచెం దూరం, ఇది సెకండ్ కార్నర్ దగ్గర రైట్ తీసుకున్నాడు. ఓకేనా? సూన్ హీ రీచ్డ్ ఎనదర్ కార్నర్ ఆఫ్ ద పాండ్. మళ్ళీ ఇంకొక కార్నర్కి రీచ్ అయ్యాడు పాండ్ దగ్గరికి. హీ టర్న్ లెఫ్ట్ అండ్ అరైవ్డ్ ద ప్లానటేరియం. మళ్ళీ లెఫ్ట్కి తిరిగి ప్లానటేరియంకి రీచ్ అయ్యాడు. ప్లానటేరియం. సో ఫస్ట్ ఈస్ట్ వైపుకి వెళ్ళాడు, తర్వాత లెఫ్ట్ తీసుకున్నాడు, మళ్ళీ రైట్ తీసుకున్నాడు, మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాడు. ఇక్కడ ప్లానటేరియంకి రీచ్ అయ్యాడు. ఇప్పుడు మనం క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే, ఇన్ వాట్ డైరెక్షన్ వాజ్ ద రైల్వే స్టేషన్ సిచ్యువేటెడ్ విత్ రెస్పెక్ట్ టు ద ప్లానటేరియం. ప్లానటేరియంతో కంపేర్ చేస్తే రైల్వే స్టేషన్ ఏ డైరెక్షన్లో ఉంది? సో ఇలా మనకి సౌత్ వెస్ట్ డైరెక్షన్ ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఎప్పుడన్నా మనకి విత్ రెస్పెక్ట్ అని చెప్పి ఒక పాయింట్ ద్వారా అడిగితే ఆ పాయింట్ మనం సెంటర్లో ఇమాజిన్ చేసుకోవాలి. ప్లానటోరియం సెంటర్లో ఉంటే దానికి డౌన్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉంది కాబట్టి రైల్వే స్టేషన్ సౌత్ వెస్ట్ అని చెప్పి ఈజీగా చెప్పేయచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. చూస్తేనే అర్థమైపోతుంది a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఫార్ములా ఉందని. ఓకే, 8m క్యూబ్ మైనస్ n క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2m హోల్ క్యూబ్ మైనస్ n క్యూబ్, అంటే a క్యూబ్ మైనస్ b క్యూబ్ అనమాట. సో అంటే a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్, that is equal to 2m minus n into 4m square plus 2mn plus n square. 2m minus n into 4m square plus 2mn plus n square. Option 2 is the solution. Next question number 58. ABC, EFG, IJK, OPQ అన్ని పక్క పక్కన ఉండే లెటర్స్ సెట్ ఆఫ్ 3గా ఇచ్చాడు. ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్ లో పక్క పక్కన ఏది ఉంటే అదే మనకు సొల్యూషన్. ఫస్ట్ చెక్ చేద్దాం. XYZ, UVW, TUV, RST అన్ని పక్క పక్కనే ఉన్నాయి. సో ఏదైనా అవ్వచ్చు. ఫస్ట్ వెరిఫికేషన్ ఏమైంది, మనకి ఏదైనా అవ్వచ్చు అని తేలింది. ఇప్పుడు మనం ఆ లెటర్స్ మధ్య గ్యాప్ వెరిఫై చేద్దాం. ABC అంటే 1 2 3, EFG అంటే 5 6 7, IJK అంటే 9 10 11, OPQ అంటే 15 16 17. ఏ సెట్ ఆ సెట్ పక్క పక్క నెంబర్లే ఉన్నాయి.
ఇప్పుడు సెట్ మధ్య డిఫరెన్స్ ఎంత? 1కి 5కి డిఫరెన్స్ 4, 2కి 6కి 4, 3కి 7కి 4. సో సెట్ మొత్తానికి డిఫరెన్స్ ఎంత ఉంది? 4 ఉంది. నెక్స్ట్ ఈ సెట్ కూడా డిఫరెన్స్ ఎంత ఉంది? 4 ఉంది. 5 + 4 9, 6 + 4 10, 7 + 4 11. ఇక్కడ ఈ సెట్ కూడా 4 ఉండాలి అప్పుడు. సో 9 + 6 వస్తుంది 6, 10 + 6 11 + 6. అంటే ఈ రెండు 4 గ్యాప్తో ఉన్నాయి, ఇది 6 గ్యాప్తో ఉంది కాబట్టి దీని తర్వాత కూడా మనకి 6 గ్యాప్తో ఉండాలి. సో తర్వాత కూడా 6 గ్యాప్తో ఉంటే 15 + 6 ఎంత? 21 U. P 16 + 16 ఎంత? 22 V. 17 + 16 ఎంత? 23 W. సో ఆప్షన్ 2 U V W is the solution. ఓకేనా? ఎందుకంటే 4 ఇచ్చారు, 6 రావాలి, మనం 4 తీసుకునే ఛాన్స్ లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. 4% more is gained by selling a table for 1800 rupees than by selling it for 1750 rupees. Then what is its cost price? 1750 rupees కి అమ్మడం కంటే 1800 rupees కి అమ్మడం ద్వారా 4% ప్రాఫిట్ వచ్చింది. 1750 rupees కి 800 rupees కి డిఫరెన్స్ ఎంత? 50 rupees. అంటే 50 rupees దేనికి ఈక్వల్? 4% కి ఈక్వల్. ఈ పర్సంటేజెస్ ప్రాబ్లమ్స్ అన్ని మనం ఇలా డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసి ఈజీగా చేయొచ్చు. అంటే ఈ 4% వాల్యూ దేనికి ఈక్వల్ గా ఉంది? 50కి ఈక్వల్ గా ఉంది. మనకు కావాల్సిన కాస్ట్ ప్రైస్ కాబట్టి 100% ఎంత? ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు 100 × 50/4. 4 1s are 4, 25s are 100. 1250. Option 3 is the solution. Okay na? Next question number 60. 5 bells commence tolling together and toll at intervals 2, 4, 6, 8, 10 seconds respectively. In 30 minutes, how many times do they toll together? Okay na? ఇప్పుడు బెల్స్ ఉన్నాయి, టోలింగ్ అంటే ఒకేసారి మోగడం. బెల్స్ అన్ని ఒకేసారి మోగుతాయి, అవి ఎన్నిసార్లు మోగుతాయి అని అడుగుతున్నారు 30 minutesలో. మరి సపరేట్ ఒక్కొక్క బెల్ ఏ టైంకి మోగుతుంది? ఒకటి 2 secondsకి ఒకసారి మోగుతుంది, ఒకటి 4 secondsకి ఒకసారి మోగుతుంది, ఒకటి 6 secondsకి ఒకసారి మోగుతుంది, ఒకటి 8 secondsకి, ఇంకోటి 10 secondsకి. ఇలా ఒక్కొక్క దానికి సపరేట్ టైమింగ్ ఉంది. బట్ ఇవన్నీ కలిపి ఒకేసారి స్టార్ట్ అవుతున్నాయి. స్టార్ట్ అయినప్పుడు ఇవన్నీ ఒకేసారి మోగాలి ఒక టైంలో. ఆ టైం ఏందో కనుక్కొని అది ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో మనం కనిపెడతాం అనమాట. ఫస్ట్ ఇవన్నీ కలిపి ఒకేసారి ఏ టైంకి మోగుతాయి చూద్దాం. 2, 4, 6, 8, 10. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. అన్ని సెకండ్స్కి ఒకసారి అన్ని మనకి ఒకే టైంలో మోగుతాయి అనమాట. ఓకేనా? 2 1s are 2, 2 2s are 2, 3s are 2, 4s are 2, 5s are. మళ్ళీ 2తో 2 1s are 2 2s are, నెక్స్ట్ మళ్ళీ 3 1s are 2 5. నెక్స్ట్ అలాగే 2తో 5తో కామన్గా చేస్తాం కాబట్టి మొత్తం మల్టిప్లై చేద్దాం. 2 5s are 10, 10 3s are 30, 30 2s are 60, 60 2s are 120. 120 seconds అంటే 2 minutes. అంటే ఇప్పుడు ఒకసారి మోగిన తర్వాత మళ్ళీ 2 minutes తర్వాత అన్ని ఒకేసారి మోగుతాయి. ఈ మధ్యలో 2 seconds ఒకసారి మోగేది ఎక్కువ సార్లు మోగుద్ది, 10 seconds ఒకసారి మోగేది తక్కువ టైమ్స్ మోగుద్ది. అదంతా మనకు సంబంధం లేదు. కానీ ఎవ్రీ 2 minutesకి ఈ బెల్స్ అన్ని ఒకేసారి మోగుతాయి. 2 minutesకి ఒకసారి మోగితే 30 minutesకి మొత్తం ఎన్నిసార్లు మోగుతాయి అంటే 15 times మోగుతాయి. ఓకేనా? ఆప్షన్ 2 15 దాదాపు 80% ఆన్సర్ పెట్టేస్తారు. బట్ ఆన్సర్ మనకి 16. ఎందుకు అంటే 15 times 30 minutesలో మోగుద్ది. ఫస్ట్ టైం ఎప్పుడు మోగుతుంది? సెకండ్ మినిట్లో మోగుతుంది. మనం 2 minutes గ్యాప్ తీసుకున్నాం కదా, అంటే సెకండ్ మినిట్లో ఫస్ట్ టైం కౌంట్ చేసాం, 4th minute సెకండ్ టైం కౌంట్ చేసాం, 6th minute థర్డ్ టైం కౌంట్ చేసాం. చూడండి, ఇది మనకి టైం లైన్ తీసుకుంటే 2
4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30. అంటే ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. 15 టైమ్స్ మీకు ప్రాక్టికల్గా కనిపిస్తుంది. బట్ 16th ఎప్పుడు అంటే 0th మినిట్ దగ్గర. ఒకసారి 0th మినిట్ దగ్గర మోగిన తర్వాతనే కదా 2 minutes తర్వాత మళ్ళీ మోగేది. అంటే 0th మినిట్ మనం కౌంట్ చేయడం మర్చిపోతాం. అది కూడా కౌంట్ చేసుకుంటే 16 is the solution. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. X and Y vary directly to each other. అంటే X is proportional to Y. X ని బట్టి Y వాల్యూ ఉంటుంది, Y వాల్యూని బట్టి X వాల్యూ ఉంటుంది. When X is equal to 10, Y is equal to 15. X 10 అయితే Y 15 అంట. అంటే ఇప్పుడు ఇది 5 into 2 times ఉంది అనుకోండి, ఇది 5 into 3 times ఉంది అంతే. అంటే సింపుల్గా చెప్పాలంటే 2:3 రేషియోలో ఉన్నాయి ఎలా చూసుకున్నా కానీ. Which of the following is not a pair corresponding to the value of X and Y? ఉన్న వాటిలో ఏదో మనకి X and Y వాల్యూకి సరిపోవు, మ్యాచ్ అవ్వు అని అడుగుతున్నారు. 2:3 రేషియో ఆప్షన్ 2 ఉంది, తీసేయండి. నెక్స్ట్ 8:12 అంటే 4 2s are 4 3s are, ఇది కూడా సరిపోయింది. 25 37.5 అంటే 12.5 2s are 12.5 3s are వస్తుంది, ఇక్కడ కూడా సరిపోయింది. మిగిలింది ఏంటి? ఆప్షన్ 3. ఇది మనకి 5 3s are 5 4s are 3:4 రేషియోలో వస్తుంది. అంటే X:Y ఏ ప్రపోర్షన్లో అయితే ఉన్నాయో 10 15 అదే ప్రపోర్షన్లో లేదా అదే డైరెక్ట్లీ ప్రపోర్షన్ పాయింట్లో 15 20 లేవు అని అర్థం. ఓకేనా? సో ఆప్షన్ 3 is the solution. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. 2 power 2 power 2 power 2. ఓకేనా? సో 3 ఇచ్చారు పవర్లు. 2 power 2, దానికి పవర్ 2, పవర్ 2 ఇచ్చాడు. ఇలా సపరేట్గా దేనికి దానికి పవర్ 2 ఇచ్చినప్పుడు పైన పవర్స్ అన్ని మనం మల్టిప్లై చేసుకుంటూ రావచ్చు. అంటే 2 power 8 is the solution. ఓకేనా? సో ఇలా డైరెక్ట్గా బ్రాకెట్ ఇస్తే మనకు ప్రాబ్లం లేదు. ఏ బ్రాకెట్కి ఆ బ్రాకెట్కి మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం, ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ ఇలా ఇవ్వకుండా 2 power 3 power 4 ఇలా ఇస్తే దీన్ని ఏ విధంగా చేస్తారు? లేదంటే 2 cube whole power 4 ఇలా ఇస్తే దీన్ని ఎలా చేస్తారు? లేదంటే 2 power 3 power 4. ఇప్పుడు దీంట్లో 2 3 4 అనే వరుసగా నెంబర్స్ ఉన్నాయి. ఒకటి ఎలాంటి బ్రాకెట్ లేకుండా ఇచ్చారు, ఇంకోటి బ్రాకెట్స్ ప్లేస్లు మార్చారు. చూడండి, ఇలా ఇస్తే మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా పైన ఉన్నదానికి పవర్ తీసుకోవాలి. అంటే 2 power 81 పైన ఉన్నది సాల్వ్ చేసిన తర్వాతే కింద బేస్లోకి రావాలి. 2 power 81 ఇలా ఇస్తే ఇక్కడ కూడా మనకి 2 power 81, ఎందుకంటే ఆల్రెడీ మనకి బ్రాకెట్ మెన్షన్ చేశారు. అంటే మీనింగ్ ఏంటి? ఈ రెండు మనకి సేమ్. ఓకేనా? ఏ పవర్ బి పవర్ సి అవుతుంది, అది ఏ పవర్ బి పవర్ సి అవుతుంది, నాట్ ఏ పవర్ బి ఇంటూ సి. ఇది అవ్వదు. ఏ పవర్ బి పవర్ సి అవుద్ది కానీ ఏ పవర్ బి ఇంటూ సి అవ్వదు. ఇంకొంచెం క్లియర్గా రాస్తాను చూడండి. ఏ పవర్ బి పవర్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ బిసి, నాట్ ఈక్వల్ టు ఏ పవర్ బి ఇంటూ సి. ఓకేనా? ఇది కూడా సేమ్. నెక్స్ట్ ఇక్కడ దీనికి వాల్యూ ఎలా రాస్తాం? ఆల్రెడీ బ్రాకెట్ మనకి 2 cube అన్నారు, అంటే 8 power 4. లేదంటే ఎలాగో బ్రాకెట్ పైన పవర్ ఉంది కాబట్టి పవర్స్ రెండు మల్టిప్లై అవుతాయి. లేదా 2 power 12 అంటే ఏ పవర్ బి హోల్ పవర్ సిని మనం ఏ పవర్ బి ఇంటూ సిగా కూడా రాసుకోవచ్చు అని అర్థం అనమాట. ఇది మీకు డిఫరెన్స్. డిఫరెంట్ యాంగిల్స్లో మనకి పవర్స్ ఇస్తే ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఇక్కడ మనకి బ్రాకెట్ ఇచ్చారు కాబట్టి ఏ బ్రాకెట్కి ఆ బ్రాకెట్కి మనం మల్టిప్లై చేసుకుంటూ వచ్చాం. 2 2s are 4 4 2s are 8 కాబట్టి 2 power 8 మనకి సరిపోయింది. ఇలా సపరేట్గా ఇస్తే ఇది మనం ఫాలో అవుతాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65.
వెన్ డయాగ్రామ్స్ ఇచ్చాడు. స్పోర్ట్స్ పర్సన్స్, షూటర్స్, స్విమ్మర్స్. షూటర్స్, స్విమ్మర్స్ ఇద్దరు మనకి స్పోర్ట్స్ పర్సన్స్ కింద వస్తారు. సో ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. షూటర్స్ కి స్విమ్మర్స్ కి ఎలాంటి సంబంధం లేదు, ఆ రెండు సపరేట్ ఆబ్జెక్ట్స్ కింద తీసుకోవాలి. అండ్ వీళ్ళిద్దరు మనకి స్పోర్ట్స్ పర్సన్ కేటగిరీ కింద వస్తారు కాబట్టి స్పోర్ట్స్ పర్సన్స్ లో ఒకళ్ళు షూటర్స్, ఇంకొకళ్ళు స్విమ్మర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66. 35% of x is 140. What is the value of x? చాలా చిన్న క్వశ్చన్ ఇది. 35 into x is equal to 140. x is equal to 140 into 100 by 35. 35 1 the 35 4 the, that is equal to 100. 400. Option 2 is the solution. Next, question number 71. While going from Mumbai to Pune by car, I realized that one of the tire has 2 punctures. ముంబై నుంచి పూణేకి వెళ్తుంటే కార్కి పంచర్ అయింది, దాంట్లో 2 పంచర్స్ ఉన్నాయి అన్నమాట. ఆన్ ద బేసిస్ ఆఫ్ మై ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఐ బిలీవ్డ్ దట్ ఫస్ట్ పంచర్ అలోన్ వుడ్ హ్యావ్ మేడ్ ఎ టైర్ ఫ్లాట్ ఇన్ 9 minutes. ఫస్ట్ పంచర్ వల్ల 9 minutes లో టైర్లో ఉన్న ఎయిర్ అంతా వెళ్ళిపోతుంది. ఓకే, అండ్ ద సెకండ్ వుడ్ హ్యావ్ డన్ ఇట్ ఇన్ 6 minutes. సెకండ్ అయితే 6 minutes లో చేస్తుంది. ఇఫ్ ఎయిర్ లీక్స్ అవుట్ ఎట్ ఏ కాన్స్టెంట్ రేట్, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ బోత్ ద పంచర్స్ టుగెదర్ టు మేక్ ద టైర్ ఫ్లాట్? ఇప్పుడు హోల్స్ ని వర్క్ కింద తీసుకుందాం. ఫస్ట్ పంచర్ 9 minutes లో టోటల్ ఎయిర్ మొత్తాన్ని బయటికి పంపించేయగలదు. సెకండ్ పంచర్ 6 minutes లో టోటల్ ఎయిర్ని బయటకు పంపించేయగలరు. ఇప్పుడు ఈ 2 పంచర్లు కలిపితే ఎయిర్ని ఎన్ని మినిట్స్లో బయటకు పంపించేస్తాయి? ఓకేనా? సో ఫస్ట్ పంచర్ 9 minutes, సెకండ్ పంచర్ 6 minutes. రెండింటికి ఎల్సిఎం ఎంత మనకి? 18. సో ఇంటూ 2 ఇంటూ 3 అంటే ఫస్ట్ పంచర్ 1 minute-కి 2 units ఆఫ్ ఎయిర్ని బయటకు పంపించేస్తుంది. సెకండ్ పంచర్ 1 minute-కి 3 units ఆఫ్ ఎయిర్ని బయటకు పంపించేస్తుంది. ఇప్పుడు ఈ 2 కలిపి ఒకేసారి పంచర్ అయినాయి కాబట్టి ఈ 2 కలిపి 1 minute-కి 5 units ఆఫ్ ఎయిర్ని బయటికి పంపిస్తాయి. ఓకేనా? 5 units. ఇప్పుడు టోటల్ 18 units ఎయిర్ ఉందనుకుందాం టైర్లో. ఎంత టైం పడుతుంది? సో 18 divided by 5. 5 3s are 15. 3 రిమైండర్ వచ్చింది. సో 3 quotient రిమైండర్ by divisor. 3 by 5 minutes is the solution. Next question number 77. పై చార్ట్ ఇచ్చాడు. క్వశ్చన్ ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ద శాలరీ డ్రాన్ ఇన్ పర్సంటేజ్ బిట్వీన్ ద లోయెస్ట్ అండ్ హైయెస్ట్ పెయిడ్ సిఇఓ? లోయెస్ట్ నుంచి హైయెస్ట్ కి డిఫరెన్స్ ఏంటి అని అడిగారు. ఇక్కడ లోయెస్ట్ ఎంత ఉంది? ఎక్కడ చూసుకుంటే మనకి లోయెస్ట్ 50 lakhs ఇస్ ద లోయెస్ట్. లోయెస్ట్ 50 lakhs. హైయెస్ట్ వచ్చేసి 75 lakhs. హైయెస్ట్ ఎంత? 75 lakhs. డిఫరెన్స్ ఎంత? 25 lakhs. మనకి ఇక్కడ పర్సంటేజ్ అడిగారు కాబట్టి డిఫరెన్స్ 25. సో మనకి లోయెస్ట్ నుంచి తీసుకుంటాం బేసిక్ మనం. 50 into 100 that is equal to 50%. ఆప్షన్ 2 is the solution. ఓకేనా? డిఫరెన్స్ పర్సంటేజ్ అడిగారు. సో 25 ఎక్కువ ఉంది కాబట్టి 50లో 25 ఎంత పర్సంటేజో మనం తీసుకుందాం. ఓకేనా? విత్ రెస్పెక్ట్ టు మెటీరియల్. ఓకేనా? ఇంక్రీజ్ పర్సంటేజ్, డిక్రీజ్ పర్సంటేజ్ అని చెప్పి కాన్సెప్ట్లు ఉంటాయి పర్సంటేజెస్లో. సో పర్సంటేజెస్ మీరు కంప్లీట్గా మొత్తం నేర్చుకోవాలి కాబట్టి ఇలాంటిది కూడా మీరు వదిలిపెట్టకుండా నేర్చుకోవాలి. ఇలా మీకు వేరే వేరే టాపిక్స్లో యూజ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. డెసిమల్స్ ఇచ్చాడు. 0.23 బార్ అంటే మీనింగ్ ఏంటంటే 0.232323 అండ్ సో అని అర్థం అనమాట. 0.22 బార్ అంటే 0.222222 అని అండ్ సో అని నేను రాసుకోవచ్చు. ఇప్పుడు 2 యాడ్ చేసి ఎంత వస్తుంది మనకి? 0.454545 అండ్ సో అని వస్తుంది.
సో ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. లేదంటే దీన్ని ఇప్పుడు డైరెక్ట్గా మనం 0.45 బార్ కింద కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. 72 minus 52 plus 32 divided by 2 into 32 divided by 8. మ్యాథమెటికల్ ఆపరేషన్ బాడ్ మసుల్ ఫాలో అవుతాం. ఫస్ట్ డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, ఆ తర్వాత ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తాం మనం. ఓకేనా. సో ఫస్ట్ డివిజన్ చేద్దాం. 72 minus 52 plus 32 by 2 16 into 32 by 8 is equal to 4. 72 minus 52 plus 16 4 the 64. 72 plus 64 is equal to 60 60 120 136 minus 52, that is equal to 4 8. Option 4 84 is the solution. Question number 81. Find the next word from among the given options which will give more points in the Scrabble game. Mark of a letter or its position number in the English alphabet. Okay. అంటే మన క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చాడంటే, మోర్ పాయింట్స్ నెక్స్ట్ వచ్చే సిరీస్ ఎలా ఉండాలి అంటే, ఎక్కువ పాయింట్స్ దేనికైతే వస్తున్నాయో అదే మనకి నెక్స్ట్ సిరీస్. ఫస్ట్ మనకి సిరీస్ ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. ఏ ఎట్ బ్యాట్ ఆల్ఫాబెట్ నెంబర్స్ తీసుకోవాలి అని చెప్పి వాళ్ళే మెన్షన్ చేశారు. ఏ అంటే 1, ఏ అంటే 1, టీ అంటే 20, బి అంటే 2, ఏ అంటే 1, టీ అంటే 20. సమ్ ఆఫ్ ద లెటర్స్ తీసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ పాసిబుల్గా ఎక్కువ పాయింట్స్ ఉండే సిరీస్ ఏంటి? ఇక్కడ 1 పాయింట్ కాబట్టి ఓన్లీ 1 పాయింట్. 1 + 20 అంటే 21 పాయింట్స్. 2 + 1 + 20 అంటే 23 పాయింట్స్. ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు ఇచ్చిన 4 ఆప్షన్స్లో దేనికైతే ఎక్కువ పాయింట్స్ ఉంటాయో అదే మన సొల్యూషన్. అన్నిట్లో మనకి బ్యాట్ అనేది కామన్గా ఉంది. ఈ బ్యాట్ కాకుండా ఎక్స్ట్రా మనకి థర్డ్ ఆల్ఫాబెట్ ఏదైతే ఉందో, ఐ మీన్ 4th ఆల్ఫాబెట్ ఏదైతే ఉందో, ఏదైతే పెద్దదో అదే మనకి సొల్యూషన్. ఎస్ అంటే 19. సో 19 మనకి మిగతా వాటికంటే పెద్ద ఆల్ఫాబెట్ కాబట్టి బ్యాట్స్ ఈజ్ ద సొల్యూషన్. నార్మల్గా నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎన్నో చూద్దాం. బి అంటే 2, ఏ అంటే 1, టీ అంటే 20, ఎస్ అంటే 19, మొత్తం కలిపితే 42. ఓకేనా. సో టోటల్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎన్ని? 42 పాయింట్స్. సొల్యూషన్ ఏంటి? బ్యాట్స్. ఓకే. క్వశ్చన్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇచ్చిన 4 ఆప్షన్స్లో దేనికైతే మ్యాక్సిమం, చూడండి ఇక్కడ, విల్ గెట్ మోర్ పాయింట్స్, దేనికైతే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పాయింట్స్ వస్తాయో అదే మన సొల్యూషన్ అని చెప్పారు. ఓకేనా. ఇక్కడ సిరీస్ వైజ్ కాదు, నెంబర్ ఆఫ్ పాయింట్స్ వైజ్ తీసుకోండి వాళ్ళే మెన్షన్ చేశారు కాబట్టి అదే ప్యాటర్న్ మనం ఫాలో అయ్యాం. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. From the given graph, find the difference in the number of laptops and mobiles sold in comparison to the number of other products sold by shop dealing in electronic items in the month of March 2019. సో మనకి ఏ ఇయర్ ఏ మంత్లో మనకి అయిందనే సంబంధం లేదు. మనకు ఓన్లీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే డిఫరెన్స్ కావాలి. ఆ డిఫరెన్స్ దేనికి సంబంధించి కావాలి? ల్యాప్టాప్స్, మొబైల్స్ ఈ రెండు కలిపితే వచ్చే సేల్స్కి, టీవీస్, రేడియోస్, వాచెస్ ఈ 3 కలిపితే వచ్చే సేల్స్కి మధ్య డిఫరెన్స్ మనకి కావాలి. ఓకేనా. రాద్దాం. ల్యాప్టాప్స్ ప్లస్ మొబైల్స్ కలిపితే సేల్స్ ఎంత? ల్యాప్టాప్స్కి 500, సేల్స్కి 600, దట్ ఈజ్ ఈక్వల్ టు 1100. నెక్స్ట్ రేడియోస్, టీవీస్ ప్లస్ వాచెస్ కలిపితే సేల్స్ ఎంత? 100 plus 300 plus 200, that is equal to 600. Difference enta? 500. Option 2 is the solution. Easy question. లైన్ గ్రాఫ్ నుంచి ఇచ్చారు. మీకు నార్మల్గా డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ ఇస్తున్నారు. వెరీ బేసిక్ ఫార్మాలిటీ ఇస్తున్నారు దాంట్లో క్వశ్చన్స్లో. ఓకేనా. సో కొంచెం ఇంపార్టెంట్ టాపిక్, కొంచెం ఫోకస్ పెట్టండి డేటా ఇంటర్ప్రిటేషన్ మీద కూడా. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84. a plus 0 is equal to 0 plus a is equal to a. ఇలా ఇస్తే వేర్ a is a real number is true because of. మనకి ఇలా ఇస్తే దీన్ని మనం ఎడిటివ్ ప్రాపర్టీ అంటామండి. ఎడిటివ్ ప్రాపర్టీ.
ఎడిటివ్ ప్రాపర్టీ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక నంబర్ జీరోతో యాడ్ అయితే జీరోకి యాడ్ చేసినా కానీ సేమ్ ఇట్ సెల్ఫ్ వస్తుంది, సేమ్ అదే నంబర్ వస్తుంది. అదే మనకి ఎడిటివ్ ప్రాపర్టీ అనమాట. సో 0 + a, అందుకే ఇలా ఉంటే మనం ఎడిటివ్ ప్రాపర్టీ అంటాం. ఇక్కడ మిగతా మనకి క్యుములేటివ్ ప్రాపర్టీ అని, క్యుములేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, ఇన్వర్స్ ప్రాపర్టీ అని కూడా ఉన్నాయి కదా. క్యుములేటివ్ ప్రాపర్టీ అంటే మీనింగ్ ఏంటంటే a + b = b + a. ఇలా రివర్స్ ఆర్డర్లో యాడ్ చేసినా కానీ సేమ్ రిజల్ట్ వస్తే ఆ రెండు నెంబర్స్ క్యుములేటివ్ ప్రాపర్టీని ఫాలో అవుతుందని చెప్పేసి అర్థం. లేదా అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే a + b + c = a + b + c. ఈ ఈక్వేషన్ ఫాలో అవుతుంటే అంటే 3 ఎలాగో యాడ్ చేస్తాం. ఫస్ట్ టైం ఏమో లాస్ట్ 2 యాడ్ చేస్తాం, సెకండ్ టైం ఫస్ట్ 2 యాడ్ చేస్తాం ముందు, తర్వాత మిగతా వాటికి యాడ్ చేస్తాం. ఇది ఫాలో అయితే మనం దీన్ని అసోసియేటివ్ ప్రాపర్టీ అంటాం. నెక్స్ట్ ఇన్వర్స్ ప్రాపర్టీ అంటే ఒక నెంబర్కి దాని యొక్క నెగిటివ్ నెంబర్ యాడ్ చేస్తే 0 రావడం, దీన్ని మనం ఇన్వర్స్ ప్రాపర్టీ అంటాం. ఓకేనా, ఈ 4 మనకి ఎడిషన్ ప్రాపర్టీస్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఫ్రాగ్రెన్స్ ఈజ్ రిటర్న్ యాజ్ సంథింగ్ కోడ్ ఇచ్చారు. హౌ విల్ ఎక్సలెన్స్ బి రిటర్న్ ఇన్ దట్ లాంగ్వేజ్? ఫస్ట్ ఈ ఫ్రాగ్రెన్స్ ఎలా వచ్చిందో చూద్దాం. ఫస్ట్ బేసిక్గా చెక్ చేద్దాం అనమాట. ర్యాండమ్గా ఫస్ట్ 2 లెటర్లు చెక్ చేద్దాం. ఎఫ్ అంటే 6, ఈ అంటే 5, ఒకటి తగ్గింది. ఆర్ అంటే 18, ఎస్ అంటే 19, ఒకటి పెరిగింది. ఏ అంటే 1, జెడ్ అంటే 26, ఒకటి తగ్గింది. జి అంటే 7, హెచ్ అంటే 8, ఒకటి పెరిగింది. అంటే ఒకటి తగ్గుతుంది, ఒకటి పెరుగుతుంది, ఒకటి తగ్గుతుంది, ఒకటి పెరుగుతుంది. అంటే +1 -1 +1 -1 ఇలా ఆల్టర్నేటివ్గా 1 ఇంక్రీజ్ చేశారు, డిక్రీజ్ చేశారు. ఓకేనా, ఒకసారి ఆ ప్యాటర్న్ మనం క్లియర్గా రాసుకుందాం. రాసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, ఫ్రాగ్రెన్స్ FRAGRANCE ఫ్రాగ్రెన్స్. EZSZHQBMDD. ఎఫ్ అంటే 6 కాబట్టి -1 +1 -1 +1 -1 +1 -1 +1 -1. ఓకేనా, -1తో స్టార్ట్ చేశారు. సేమ్ ప్రాసెస్ మనం ఇక్కడ కూడా స్టార్ట్ చేద్దాం. సో ఎక్సలెన్స్కి ఏ విధంగా రాయాలి? ఎక్సలెన్స్ సో ఫస్ట్ మనం మైనస్ కాబట్టి ఆల్టర్నేటివ్గా ఫస్ట్ అన్ని నెగిటివ్ రాసేద్దాం. అంటే మైనస్ చేసుకుంటూ రాద్దాం. దాని తర్వాత ఈ ఆల్టర్నేటివ్ పొజిషన్స్లో యాడ్ చేసుకుంటూ వెళ్దాం. ఈ -1 అంటే 4 కాబట్టి డి, సి -1 బి, ఎల్ -1 కే, ఈ -1 డి, సి -1 బి. నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకునే 24 + 1 25 వై, నెక్స్ట్ 5 + 1 6 ఎఫ్, ఎల్ +1 12 + 1 13 ఎం, 14 + 1 15 ఓ, ఈ 5 + 1 6 డివై బిఎఫ్ కేఎం డిఓ బిఎఫ్. ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా, ఇలా ఆల్టర్నేటివ్ ఇచ్చినప్పుడు ఈ ప్రాసెస్ మనం ఫాలో అయితే చాలు, ఈజీగానే ఉంటుంది మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 87. మనోజ్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ సప్న హూజ్ మదర్ ఈజ్ నీలం. సరే, మనకి బ్లడ్ రిలేషన్స్ ఇచ్చారు. ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్గా మనం ప్యాటర్న్ ఫాలో అవుతాం, దాని తర్వాత సొల్యూషన్ చూద్దాం. మనోజ్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ సప్న. మనోజ్ మేల్ మెంబర్, హస్బెండ్ ఆఫ్ సప్న. ఓకేనా, నెక్స్ట్ హూజ్ మదర్ ఈజ్ నీలం. సప్న యొక్క మదర్ ఎవరు? నీలం. నీలంస్ గ్రాండ్ సన్ ఈజ్ ఆదిత్య. నీలంస్ గ్రాండ్ సన్ ఆదిత్య అంటే సప్నాకి ఖచ్చితంగా కొడుకు అవ్వాలి. ఆదిత్య కొడుకు అవ్వాలి. హూజ్ బ్రదర్ ఈజ్, హూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ షఫేలి. హూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ షఫేలి? సో సిస్టర్ షఫేలి. ఓకే,
షఫేలి ఈజ్ ద డాటర్ ఆఫ్ విజయ్ హూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ మనోజ్ వైఫ్. ఇక్కడ మళ్ళీ మనకు ఒక చిన్న క్లారిటీ మిస్ అయింది. ఆదిత్య షఫేలి బ్రదర్స్ సిస్టర్స్, కానీ షఫేలి మాత్రం విజయ్ యొక్క డాటర్ అంట. విజయ్ ఎవరు? బ్రదర్ ఆఫ్ మనోజ్ వైఫ్, మనోజ్ వైఫ్ యొక్క బ్రదర్. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు బ్రదర్ తీసుకొని విజయ్ని కొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయాలి. విజయ్కి కూతురు షఫేలి. సో ఇక్కడ మనం ఆదిత్యని కూడా తీసేయాలి, ఎందుకంటే ఆదిత్యకి అలాగే షఫేలికి లింక్ ఉంది. సో ఆదిత్య షిఫ్ట్ చేసేసాం. అంటే మనం అనుకున్నట్టు సప్నాకి కొడుకు కాదు ఆదిత్య, విజయ్కి కొడుకు. ఓకేనా? ఎలాగో నీలంకి ఇక్కడ కూడా మనకి ఆదిత్య మనవడే అవుతాడు. ఇక్కడ సప్నాకి కొడుకైనా మనవడే అవుతాడు, విజయ్కి కొడుకైనా మనవడే అవుతాడు. ఎందుకంటే సప్నా అండ్ విజయ్ ఆర్ సిబ్లింగ్స్. ఓకేనా? హౌ ఈజ్ సప్నా రిలేటెడ్ టు షఫేలి? సో షఫేలి యొక్క ఫాదర్స్ సిస్టర్ కాబట్టి ప్యాటర్నల్ ఆంట్. ప్యాటర్నల్ ఆంట్ అవుతుంది అనమాట, అంటే మేనత్త అవుతుంది. ఓకేనా? తండ్రి యొక్క చెల్లెలు కాబట్టి మేనత్త అవుతుంది. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. If C means cube, A means plus, D means minus, D means into, E means divide, then solve the following. ఇచ్చినట్టుగా ఫస్ట్ ఎక్స్చేంజ్ చేసి రాసుకుందాం. 3 ఏ అంటే మనకి ప్లస్ 6 ఇంటూ ఆలే ఇచ్చారు 6, బి అంటే -3 డివైడెడ్ బై వాళ్ళే ఇచ్చారు 6, బి అంటే -4, ఏ అంటే ప్లస్, నెక్స్ట్ 3, బి అంటే -2, సి అంటే క్యూబ్. దీని మొత్తానికి హోల్ క్యూబ్ అనమాట. ఓకేనా? సో 6 + 3 అంటే 9, 6 - 3 అంటే 3 బై 6 - 4 అంటే 2 ప్లస్ 3 - 1 అంటే 1 హోల్ క్యూబ్. 9 × 3 = 27 బై 3 హోల్ క్యూబ్. 3 × 1 = 3, 9 = అంటే 9 క్యూబ్ అంటే 729 ఇస్ ద సొల్యూషన్. అనుకున్నంత పెద్ద ప్రాబ్లమే కాదు, చిన్న ప్రాబ్లమే. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 89. సో మనకి ఇక్కడ నాన్ వర్బల్ నుంచి ఇచ్చారు, నాన్ వర్బల్ సిరీస్ అంటాం. సో దీనికి ఒక రిలేషన్ ఉంటుంది. అదే రిలేషన్ ప్రకారంగా ఒక నెక్స్ట్ అనే సిరీస్ ఫామ్ అవుతూ వెళ్తాయి. సో లాస్ట్కి మనకి ఏది ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు, యారో కిందకి ఇచ్చారు. మీరు గమనిస్తే అన్ని ఇమేజెస్లో యారో కిందకే ఉంది. అంటే మ్యాక్సిమం ఉన్న వాటిలో ఏదైతే మనకి యారో కిందకు ఉంటుందో అదే మన సొల్యూషన్. బ్లైండ్గా పెట్టేయచ్చు. బట్ ఇంకా క్లారిటీగా చూద్దాం మనం. ఇది ఎక్స్ప్లెనేషన్ వీడియో కాబట్టి కంప్లీట్ సొల్యూషన్ ఒకసారి చెక్ చేద్దాం ఎలా వచ్చింది అని. యారో మార్క్ కిందకి అన్నిటికీ ఉంది, యారో మార్క్ పక్కన పెట్టేయండి. ఫస్ట్ ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, తర్వాత అది ప్లేస్ మారింది. ఫస్ట్ ప్లేస్ మారింది, తర్వాత మళ్ళీ ప్లేస్ మారింది, మళ్ళీ ప్లేస్ మారిన తర్వాత కొత్తది యాడ్ అయింది. అంటే ఒకసారి ప్లేస్ మారి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ప్లేస్ మారినప్పుడు ఒక ఐసోసెల్స్ ట్రయాంగిల్ యాడ్ అయింది, సమద్విబాహు త్రిభుజం యాడ్ అయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఈ రెండు ప్లేస్ మారినాయి. అంటే సెకండ్ టైం ఇందాకలు ఉన్నట్టు ఈ రెండు సరిపోయినాయి ప్లేస్ మారినాయి. థర్డ్ టైం ఈ రెండు మళ్ళీ ప్లేస్ మారాలి. అంటే ఇది ఇటువైపు రావాలి, ఇది ఇటువైపు రావాలి, మధ్యలో యారో మార్క్ కిందకి ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందాక ఫస్ట్ ఇక్కడ రెండు సరిపోయినాయి. ఇప్పుడు మనకి థర్డ్ ఐటమ్ వచ్చినప్పుడు కొత్తది ఇంకోటి యాడ్ అవ్వాలి కదా, అదే మనకి సర్కిల్ యాడ్ అయింది. అంతే. ఓకేనా? ర్యాండమ్గా ఏదో ఒక సింబల్ యాడ్ చేశారు, ఇక్కడ సర్కిల్ యాడ్ చేశారు, అంతే. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 90. ఇఫ్ ద గివెన్ సీక్వెన్స్, ఒక పెద్ద సీక్వెన్స్ ఇచ్చారు, ఈజ్ రివర్స్డ్, ఇది మొత్తం రివర్స్ అయితే నార్మల్గా ఇటువైపు లెఫ్ట్ ఇటువైపు రైట్ అనుకుంటాం మనం. రివర్స్ అయిందంటే లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది, అంతే. దెన్ వాట్ విల్ బి ద లెటర్ దట్ ప్రిసీడ్స్ ద లెటర్ డి? నార్మల్గా ప్రిసీడింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది డి అనుకోండి, ప్రిసీడింగ్ అంటే ఇలా బ్యాక్ సైడ్ ఉన్నదన్నమాట. ప్రిసీడింగ్ అంటే ఇలా బ్యాక్ సైడ్, మనం ముందు అంటాం నార్మల్గా, ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కింద వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ప్రిసీడింగ్ లో ఉంది కాబట్టి సో ఈ పొజిషన్ లో లెఫ్ట్ నుంచి మనం కౌంట్ తీసుకున్నాం నార్మల్ గా.
లెఫ్ట్ నుంచి కౌంట్ తీసుకున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడ రివర్స్ ఆర్డర్లో అడిగారు కాబట్టి రివర్స్ ఆర్డర్ అంటే ఏం చేయాలి, మనం రైట్ నుంచి తీసుకుంటాం. రివర్స్ ఆర్డర్ అంటే రైట్ నుంచి తీసుకుంటాం. సో రైట్ సైడ్ డీకి ఏముంది, ఎఫ్ ఉంది. సో ఎఫ్ ఈస్ ద సొల్యూషన్, ఆప్షన్ 4. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ 91. The given paragraph shows the number of males and females unemployed youth in the cities A, B, C, D, E and F. ఇచ్చిన నెంబర్ అంతా అన్ఎంప్లాయిడ్ మెంబర్స్ అనమాట. మేల్ ఫీమేల్ ఇచ్చారు, కలర్స్ డిఫరెన్స్ చూపించారు. మేల్ ఫీమేల్ మొత్తం అన్ఎంప్లాయిడ్ మెంబర్స్ అనమాట మొత్తం. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ ఫీమేల్స్ టు అన్ఎంప్లాయిడ్ మేల్స్ అక్రాస్ ఆల్ ద సిటీస్? సిటీస్ మొత్తం కలిపితే అన్ఎంప్లాయిడ్ ఫీమేల్స్ కి అన్ఎంప్లాయిడ్ మేల్స్ కి మధ్య ఉన్న రేషియో ఏంటి? చూడండి, ఫస్ట్ ఫీమేల్స్ తర్వాత మేల్స్ ఉండాలి. ఓకేనా, క్లారిటీ మిస్ అవ్వకూడదు. మనం రివర్స్ తీసుకుంటే రేషియో మారిపోద్ది. ఓకేనా, ఇక్కడ మనకి 1:1 వచ్చింది కాబట్టి ఎలా తీసుకున్న ఆన్సర్ సేమ్ వస్తుంది ఈ ప్రాబ్లం వరకు. కానీ అన్నిటికీ అలా రాదనమాట. సో ఫస్ట్ ఏం చేద్దాం, మొత్తం నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ అన్ని యాడ్ చేద్దాం. ఫీమేల్స్ అంటే ఈ ఆరెంజ్ కలర్ ఫీమేల్స్ 50 + 60 + 70 + 50 + 30 + 80. 70 + 30 100, 50 + 50 100, 260 260 240 340. మొత్తం 340 మెంబర్స్ వచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు మేల్స్ అన్ని యాడ్ చేద్దాం. 50 60 50 40 60 80. 50 + 50 100, 60 + 40 100, 200, 200 + 140 340. సో ఇద్దరికి 340 వచ్చారు కాబట్టి 1:1 ఇస్ ద సొల్యూషన్ అనమాట. ఓకేనా, 340 వచ్చారు ఇద్దరికి. సో 1:1 ఇస్ ద సొల్యూషన్. క్లియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్. ఎనాలజీ క్వశ్చన్ ఇచ్చారు. డైరెక్ట్ ఇండైరెక్ట్ అంటే ఆపోజిట్ గా ఇచ్చారు. లెటర్స్ రెండు ఆపోజిట్ వర్డ్స్ అనాలి, ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చారు. సో డిఫరెంట్ కి ఐడెంటికల్. ఐడెంటికల్ అంటే ఏంటి, మనకి సేమ్ అని అర్థం. డిఫరెంట్ అంటే సేమ్ కాకుండా ఆపోజిట్ గా ఉండడం. ఓకేనా, లేదంటే ఇలాగైనా ఉండడం కానీ సేమ్ కాకుండా ఉండడం. ఓకేనా, అందుకే డిఫరెంట్ కి ఐడెంటికల్ ఇస్ ద ఆపోజిట్ వర్డ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. A college offers 2 papers to the students such that if a student studies philosophy, he or she must study French. అంటే ఒక స్టూడెంట్ ఫిలాసఫీ చదివితే అతను ఖచ్చితంగా ఫ్రెంచ్ చదవాల్సిందే. నెక్స్ట్, వన్ హూ స్టడీస్ హిస్టరీ కెనాట్ చూజ్ సైకాలజీ. హిస్టరీ చదివే వాళ్ళు సైకాలజీ సెలెక్ట్ చేసుకోకూడదు. సైకాలజీ, ఇక్కడ ఫిలాసఫీ సైకాలజీ కన్ఫ్యూజ్ అవుతాయి మనకి. క్లియర్గా రాసుకుందాం. పిహెచ్ఐ అంటే ఫిలాసఫీ, పిహెచ్వై అంటే సైకాలజీ, పిఎస్వై అర్థం సైకాలజీ. ఫ్రెంచ్ స్టూడెంట్ కెనాట్ స్టడీ హిస్టరీ. ఎలాగో ఫ్రెంచ్కి ఫిలాసఫీ ఉంది, వాళ్ళు చదవలేదు, ఓకే, అది రాయాల్సిన పని లేదు. ఫ్రెంచ్ స్టూడెంట్ కెనాట్ ఆప్ట్ స్పానిష్. మనకి ఇక్కడ స్పానిష్ అని కూడా కొత్త లాంగ్వేజ్ ఉంది. సో ఫ్రెంచ్ ఎలాగో ఫిలాసఫీ కాబట్టి స్పానిష్ ఆప్ట్ చేసుకోలేడు. హిస్టరీ స్టూడెంట్స్ కెన్ స్టడీ పొలిటికల్ సైన్స్. హిస్టరీకి పొలిటికల్ సైన్స్కి మ్యాచ్ అయిపోయింది. సో హిస్టరీకి ఇక్కడ స్పేస్ లేదు. నో సైకలాజికల్ స్టూడెంట్ హ్యాస్ ఆప్టెడ్ సోషియాలజీ. సోషియాలజీ కూడా వచ్చేసింది. సైకాలజీ స్టూడెంట్ సోషియాలజీ సెలెక్ట్ చేసుకోడు. ఇఫ్ వాట్ అదర్ డిసిప్లిన్ విల్ బి సైకాలజీ స్టూడెంట్ హ్యావ్ టు స్టడీ. ఇక్కడ సైకాలజీ స్టూడెంట్ సోషియాలజీ తీసుకోరు అని చెప్పారు. అంటే సైకాలజీ స్టూడెంట్ సోషియాలజీ తీసుకోరు. సో సోషియాలజీ కాకుండా ఎక్స్ట్రా ఇంకొక సిలబస్ ఏంటి మనకు ఉంది, ఇక్కడ స్పానిష్ ఉంది. అంటే సైకాలజీ స్టూడెంట్ ఓన్లీ స్పానిష్ తీసుకునే ఛాన్స్ ఉందన్నమాట. సో ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా, డైరెక్ట్గానే చేయొచ్చు, పెద్ద టైం పట్టదు. ఇచ్చినవి మనం జాగ్రత్తగా రాసుకుంటే చాలు, ఇలా రాసుకున్నట్టు. దీంట్లో పెద్ద ట్రిక్ ఏం లేదు, ఉన్నది రాసుకున్నాం అంతే. ఈ రెండు వాళ్ళు ఇచ్చారు. సైకాలజీకి ఎవరు తీసుకోవాలి అన్నారు, సోషియాలజీ స్పానిష్ రెండు ఉన్నాయి. సైకాలజీ స్టూడెంట్ సోషియాలజీ చదవరని చెప్పారు, అందుకని స్పానిష్ తీసుకున్నాను అంతే. ఓవరాల్గా మాట్లాడుకుంటే
ఇంతే మన సొల్యూషన్. నెక్స్ట్ 94. పెటల్స్, సెపల్, పోలెన్, లిగమెంట్. మనకి క్వశ్చన్ ఏంటి? వన్ ఈజ్ డిఫరెంట్. ఓకే అంటే ఆడ్ వన్ అవుట్ అడిగారు, డిఫరెంట్గా ఉన్నది కనిపెట్టాలి. సో లిగ్మెంట్ ఈజ్ ద ఆడ్ వన్, ఎందుకంటే రిమైనింగ్ ఆల్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ఎ ప్లాంట్. ఓకేనా? లిగమెంట్ ఈజ్ రిలేటెడ్ టు హ్యూమన్ బాడీ. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95. కొంచెం ఎనాలజీ ఆర్గ్మెంట్ అవుట్ చేయాలంటే కొంచెం ఇలాంటివి తెలియాలి బేసిక్. ఇదే కొంచెం డ్రాబ్యాక్ రీజనింగ్లో. ఇలాంటి క్వశ్చన్స్ 1-2 తగ్గితే ఆ 2 మార్కులు పోయే ఛాన్స్ ఉంటుంది. అదే కొంచెం డ్రాబ్యాక్. ఓకేనా? మిగతాదంతా ఈజీగా చేయొచ్చు మీరు. క్వశ్చన్ నెంబర్ 95. ఈసారి టేబుల్ ఇచ్చారు, పై చార్ట్ ఇచ్చారు, అండ్ ఇక్కడ టేబుల్ ఇచ్చారు. దీనికి ముందు క్వశ్చన్లో లైన్ గ్రాఫ్ కూడా ఇచ్చారు. ఓకేనా? అంటే ఒకేసారి 4 ఇవ్వకుండా సపరేట్గా ఇచ్చారు అంతే. బట్ అన్ని కలుపుకుంటే మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ కిందే వస్తాయి. ఓకే. సో 95. ఫ్రమ్ ద టేబుల్ గివెన్ బిలో డిటర్మైన్ వాట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ ఫ్రమ్ 2005 to 2006. 2005 to 2006కి పాపులేషన్ ఇంక్రీజ్ ఎంత అని అడిగారు. ఎక్కడ? ఇన్ ద రివర్ దట్ హ్యాజ్ హైయెస్ట్ పాపులేషన్, హయ్యర్ పొల్యూషన్. పాపులేషన్ కాదు, పొల్యూషన్. బీఓడి లెవెల్ ఇచ్చారు. హైయెస్ట్ పొల్యూషన్ ఎక్కడుందో మనకి ఇక్కడే ఉంది. హైయెస్ట్ పొల్యూషన్ ఇక్కడ 55, 85 ఉంది. ఇక్కడ 66, 99 ఉంది. అంటే రివర్ డీకి మనకి హైయెస్ట్ పొల్యూషన్ ఉంది. ఇంక్రీజ్, వాట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ పొల్యూషన్? పొల్యూషన్ ఇంక్రీజ్ ఎంత? 66కి 99 పెరిగింది, అంటే 33 పెరిగింది. ఆప్షన్ 4. అసలు దీంట్లో మనం కొత్తగా వెరిఫై చేయాల్సిన ఏదీ లేదు. ఏదన్నా మనకి పర్సంటేజ్ అని అడుగుండొచ్చు, లేదా టోటల్కి డిఫరెన్స్ ఎలాగని అడుగుండొచ్చు. బట్ నార్మల్ బేసిక్ అడిగారు, వెరీ బేసిక్ అడిగారు ఈ క్వశ్చన్ అయితే. ఓకేనా? ఆప్షన్ 4, 33 ఇస్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96. 6 persons, టీచర్, లాయర్, డాక్టర్, పొలిటీషియన్, ఆర్టిస్ట్ అండ్ రైటర్ are sitting around a hexagonal shaped table such that lawyer and writer are not sitting to each other. ఓకే, మనం హెక్సాగోనల్ టేబుల్ తీసుకోవాలి. ఫస్ట్ మనం ఒక హెక్సాగోనల్ టేబుల్ తీసుకుందాం. ఈ హెక్సాగోనల్ పొజిషన్లో ఇప్పుడు అందరినీ మనం అరేంజ్ చేయాలి. ఓకేనా? లాయర్ అండ్ ఇంకెవరు పక్క పక్కన కూర్చోరు? లాయర్ అండ్ ద రైటర్. లాయరు, రైటరు పక్క పక్కన కూర్చోరు. సో ఇక్కడ మనం లాయర్ను తీసుకుందాం. అంటే లాయర్కి అటువైపు కానీ ఇటువైపు కానీ మనకి రైటర్ ఉండడు. టీచర్ ఈ సిట్టింగ్ బిట్వీన్ డాక్టర్ అండ్ లాయర్. ఇక్కడ డాక్టర్ని పెడదాం, మధ్యలో టీచర్ని పెడదాం. పొలిటీషియన్ ఈ సిట్టింగ్ నెక్స్ట్ టు ద డాక్టర్. ఇక్కడ మనం పొలిటీషియన్ని పెడదాం. హూ ఈ సిట్టింగ్ బిట్వీన్ లాయర్ అండ్ రైటర్. సో మనకి ఇప్పుడు లాయర్ పక్కన ప్లేస్లో రైటర్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనకి రైటర్ వస్తారు. మిగిలిపోయిన ఒకే ఒక క్యాండిడేట్ ఎవరు? ఆర్టిస్ట్. సో రైటర్కి లాయర్కి మిడిల్ ఎవరు ఉన్నారు? ఆర్టిస్ట్ ఉన్నాడు. ఆప్షన్ 1. ఓకేనా? డైరెక్ట్గానే చేసాం. ఇది కూడా పెద్ద ఎక్కువ కష్టపడలేదు. 1 minute కూడా పట్టదు. 30 secondsలో అయిపోయే ప్రాబ్లం ఇది కూడా మనకి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ రెగ్యులేషన్ ఈజ్ రిటర్న్ యాజ్ సంథింగ్ కోడ్ ఇచ్చారు. హౌ విల్ సింపోజియం విల్ బి రిటర్న్ ఇన్ దట్ లాంగ్వేజ్. మనకి వర్డ్స్ ఏదైనా ఇవ్వనివ్వండి. సో లెటర్కి డిఫరెన్స్ ఏ విధంగా ఉందో ఫస్ట్ మనం చెక్ చేయాలి. ఆర్ అంటే 18, క్యూ అంటే 17, -1 చేశారు. ఈ అంటే 5, డి అంటే 4, -1 చేశారు. జి అంటే 7, ఎఫ్ అంటే 6, -1 చేశారు. యు అంటే 21, టీ అంటే 20, -1 చేశారు. ఇంకా ర్యాండమ్గా అంటే లాస్ట్ చెక్ చేద్దాం. ఎన్ అంటే 14, ఎం అంటే 13, -1 చేశారు. అంటే మొత్తం అన్ని -1 చేసేసారు అంతే. సో రెగ్యులేషన్ ఈ సెట్ మొత్తానికి -1 చేస్తే వచ్చిన కోడ్ అనమాట ఇది. సో క్యూడి, ఎఫ్టి, కేజెడ్, ఎస్హెచ్, ఎన్ఎం. సో ఇప్పుడు మనం ఏం ఫాలో అవ్వాలి? సింపోజియం ఇది మొత్తానికి -1 చేయాలి.
19 - 1 18 అంటే r, 25 - 1 అంటే మనకి x వస్తుంది, m - 1 అంటే 12 కాబట్టి l, ఆ తర్వాత o, తర్వాత n, నెక్స్ట్ r, h, t, l, rxlon, rhtl, rxlon, rhtl. Option 3 is the solution. Okay na? Next question number 98. Venn diagram ఇచ్చాడు. Cardboard boxes, glass tumbler, wooden tools, wooden stool, wood item, glass tumbler, glass item, cardboard, paper అన్ని డిఫరెంట్ కాబట్టి option 4 is the solution. Next question number 99. Book, author, movie రిలేషన్ ఏంటి? అనాలజీ క్వశ్చన్. బుక్కి ఆథర్ ఎలాగైతే ఉంటారో మూవీకి ఎవరు ఉంటారు? యాక్ట్రసా కాదు, యాక్టరా కాదు, ఆడియన్సా కాదు, డైరెక్టర్. ఓకేనా? అంటే ఇప్పుడు బుక్ రాయడానికి దాని మొత్తం మెయింటెనెన్స్ మొత్తం ఆథరే కాబట్టి చేసేది. సో అదే విధంగా డైరెక్టర్ అనమాట. మిగతా వాళ్ళందరూ ఎవరు? మూవీలో ఆర్టిస్టులు అంటే ఒక పార్ట్, కానీ మూవీ స్టోరీ కానీ స్క్రీన్ ప్లే మొత్తం చేసేది డైరెక్టర్ కాబట్టి సో ఆథర్ లాగా డైరెక్టర్ మూవీకి, అంతే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 100. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ మిర్రర్ ఇమేజ్ అండి. మీరు క్లియరిటీగా చూసుకోవాలి, మిర్రర్ ఇమేజా వాటర్ ఇమేజా అని. వాటర్ ఇమేజ్ అయితే ఇలా కిందకి చూడాలి, మిర్రర్ ఇమేజ్ అయితే ఇలా పక్కకి చూడాలి, అంటే వర్టికల్గా మనం రిఫ్లెక్ట్ చేసుకోవాలి. అదే వాటర్ అయితే హారిజంటల్గా రిఫ్లెక్ట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఇక్కడ మనకి ఇన్సిన్యుయేషన్ అని ఇచ్చారు. ఇన్సిన్యుయేషన్ అంటే మనకి మిర్రర్ ఇమేజ్ ఏమొస్తుంది చూద్దాం. INSINUATION, ఇన్సిన్యుయేషన్. దీన్ని మనం రివర్స్ ఆర్డర్లో రాస్తే ON ఇలా వస్తుంది అనమాట. ఓకేనా? యాక్చువల్గా క్వశ్చన్ అయితే ఇన్స్టిట్యూషన్ అని చెప్పి ఇవ్వాలి. ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఇవ్వాలి. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. సంథింగ్ ఏదో మిస్టేక్ ప్రకారం ఇన్స్టిట్యూషన్ టైప్ చేసి ఉంటారు అండ్ అక్కడ ఆప్షన్ కూడా లేదు. బట్ ఒకవేళ ఇదే క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ ఎలా ఉంటుందని చెప్పి రాశాను అనమాట నేను. సో ఈ విధంగా ఉంటుంది. ఇంకొంచెం క్లారిటీగా రాస్తా చూడండి. ఆప్షన్ 5 అనుకోండి, ఏముంది? ఓకేనా? సో ఏదైతే మనకి కాన్సెప్ట్ అయితే రావాలి అంతే. ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఇక్కడ కొంచెం మిస్ప్లేస్ అయింది, బట్ దానికి తగ్గట్టు ఆన్సర్ కూడా రాసేసాం. ఓకేనా? ఇది ఆప్షన్ 5 అనుకుంటే ఆప్షన్ 5 ఆన్సర్ అనుకోండి. బట్ ఒరిజినల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఉండాలి నాకు తెలిసినంత వరకు. అందుకని ఇక్కడ ఇన్స్టిట్యూషన్ ఆప్షన్ అయితే ఉంది, ఆప్షన్ 2 అని. ఓకేనా? సో ఇప్పుడు మనకి టోటల్గా 100 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయండి. ఈ 5th January 2021 పేపర్లో 100 క్వశ్చన్స్ అంటే 60 క్వశ్చన్స్ చెప్పేసాం ఓవరాల్గా ఈ వీడియోతో. అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి ఒకసారి మోడల్స్ అన్ని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఏ వీడియోలో చెప్పేది ఇదే లాస్ట్లో నేను, మోడల్స్ అన్ని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఈ ప్రీవియస్ జరిగిన పేపర్స్కి మోడల్స్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది మీకు. జనరల్గా చదివిన పేపర్స్ కంటే ఇలాంటి పేపర్స్కి కొంచెం క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. క్వశ్చన్స్ అంటే ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ కాదు, మోడల్స్ రిపీట్ అవుతాయి, కాన్సెప్ట్ రిపీట్ అవుతాయి. ఓకేనా? అందుకని టాపిక్స్ అన్ని ప్రిపేర్ అయిన తర్వాత మీ టెస్ట్ సిరీస్ అన్ని మీరు రాసుకున్న తర్వాత ఇలాంటి పీవైక్స్ కూడా ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఎలాగ మేము ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మీరు ఇలాగ వీటిని యూట్యూబ్లో చూడొచ్చు. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.